అందరికీ సహోదరులు సహోదరులు ఎస్పెషల్లీ జాయిన్ చర్చ్ తో పాటు ఆ దగ్గరలో ఉన్నటువంటి మిగతా సిస్టర్ చర్చెస్ అందరికీ కూడా వందనాలు. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ లైవ్ లో కూడా చూస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఒక నిమిషం తలలు వంచి ప్రార్థన చేసుకొని మన హృదయాలు సిద్ధం చేసుకొని వాక్య ధ్యాన సమయంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, నిన్నటి దినం ప్రభా మరి మీక్నెస్ గురించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రత్యేకంగా మోషే జీవితంలో ప్రభా తనకున్నటువంటి ఎన్నో బలహీనతలు ఉన్నా కూడా ఈ విషయంలో తాను ఎటువంటి మంచి ఉదాహరణ మాకు చూపించాడు. పర్సనల్ గా తనకు ఎంత అపోజిషన్ వచ్చినా కూడా ప్రభా మన నీ యొక్క సార్వభౌమత్వాన్ని తాను ఎలా అర్థం చేసుకున్నాడు, నీ యొక్క ప్లాన్ ని తను ఎలా యాక్సెప్ట్ చేశాడు అనేది మేము చూడగలిగాం. ఈరోజు ప్రభా మరి సంఘముగా మేము మీక్నెస్ అనే దాన్ని మేము ఎట్లా ప్రాక్టీస్ చేయాలా అనేది ఈరోజు నీ వాక్య వెలుగులో నేర్చుకొని ఉంటుండగా మీరు మా మధ్యలో ఉండండి, మాతో మాట్లాడండి. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళని సమయాన్ని తీసుకొని వచ్చి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని మా మధ్యలో ఉండి మీరు మాట్లాడుతున్నందుకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. నిన్నటి దినము మనము మోషే జీవితంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎస్పెషలీ ద వే హిజ్ లైఫ్ వాజ్ ఎండెడ్. చాలా మందికి అది చాలా అన్యాయంగా అనిపించవచ్చు, బాధాకరంగా అనిపించవచ్చు. కానీ నేను నిన్న మీకు చెప్పిన విధంగా ఐ డోంట్ థింక్ ఇట్ రియల్లీ బాదర్డ్ మోసెస్. మోషేకు అదంతా బాధ కలిగించలేదు. వెళ్ళలేకపోయినా అన్నది కొంచెం బాధ ఉన్నా కూడా ఆయన జీవితంలో అతి గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా అండి? ఆయన ఎంజాయ్ చేసినటువంటి అతి శ్రేష్టమైన వరం, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే ఎంజాయ్ చేయగలిగిన ఒక గ్రేట్ బ్లెస్సింగ్, మోసెస్ ఎంజాయ్ చేసే ఒక గ్రేట్ బ్లెస్సింగ్ ఏంటంటే లివింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఆఫ్ హిస్ లైఫ్. జీవించినంత కాలము దేవుని సన్నిధిలో జీవించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని పంపకు, మేము పోము అని డిమాండ్ చేసి మరి నీ సన్నిధి నాకు కావాలా, నీ సన్నిధి కావాలని ఆయన సన్నిధిలో జీవితాంతం జీవించాడు. హీ లివ్డ్ హిజ్ ఎంటైర్ లైఫ్, ఎస్పెషలీ ఆ విల్డర్నెస్ లైఫ్ లో 40 సంవత్సరాలు హీ లివ్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వెన్ యూ లివ్ దట్ లాంగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్డ్ ల్యాండ్ డజంట్ లుక్ దట్ అట్రాక్టివ్ ఆర్ అపీలింగ్. దేవుని సన్నిధిలో అంత కాలము అంత సన్నిహితంగా జీవించే మనకండి, జీవిస్తే ఎట్లా స్టోరీ ఎండ్ అయింది, ప్రామిస్ ల్యాండ్ పోయినవా లేదా అన్నది పెద్ద ప్రాముఖ్యం కాదు. ఈ దృక్పథం కేవలం దేవునితో సన్నిహితంగా సమయం గడిపిన వాళ్ళకి మాత్రమే దేవుడు ఇస్తాడు. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే దేవుడు ఇస్తాడు. అండ్ మోషే జీవితంలో నుండి నిన్న మనం అది నేర్చుకున్నాం. ఈరోజు వీ విల్ కంటిన్యూ దట్ థాట్. ఈరోజు మీక్నెస్ ఇన్ ద లోకల్ చర్చ్. నిన్నటి దినము మీక్నెస్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. వ్యక్తిగత జీవితంలో మనము సాత్వికులుగా ఉండడం ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అనేది నిన్న చూసినాము. ఈరోజు లోకల్ చర్చ్ అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ లోకల్ చర్చ్ గా మనము సాత్వికత్వ అనేది లోకల్ చర్చ్ లో ప్రాక్టీస్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇది ప్రాముఖ్యం అనేది ఈ రోజు మనం వాక్యంలో నేర్చుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం దగ్గర మనం స్టార్ట్ చేద్దామండి. వెరీ ఫెమిలియర్ వర్డ్స్, మాథ్యూ 11:29. ఇంగ్లీష్ లో ఏమంటారంటే కమ్ టు మీ అనగా లర్న్ ఫ్రమ్ మీ, నా యొద్ద నేర్చుకొనుడి, ఫర్ ఐ యామ్ జెంటల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్. ఇంగ్లీష్ లో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేను సాత్వికుడను. ఈ సాత్వికత్వం ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది మీరు ఎక్కడ నేర్చుకుంటారో తెలుసా? థియరీల పుస్తకాలు చదివితే లాభం లేదండి. హౌ కెన్ వి లెర్న్ మీక్నెస్? సాత్వికతను ఎక్కడ నేర్చుకోగలం? పుస్తకాలు చదివితే లాభం లేదండి. చదివితే మంచిదే. సాత్వికత గురించి మనం నేర్చుకోవాలంటే ద బెస్ట్ టీచర్ ఆర్ నాట్ బుక్స్, ఇట్ ఈస్ అవర్ వాక్ విత్ జీసస్ క్రైస్ట్. నా కాడ ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి. సాత్వికత గురించి యేసు ప్రభువు దగ్గర నేర్చుకున్నంత పవర్ఫుల్ గా మనం ఇంకెక్కడ కూడా నేర్చుకోలేమండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని అంటాడు. బ్యూటిఫుల్. యాక్చువల్ అండి ఆ ఒక్క వచనం మీద మనం చాలా ప్రసంగాలు చేసుకోవచ్చు. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. ఎందుకంటే మనందరం కూడా మన ప్రాణాలకు విశ్రాంతి లేకుండా బతుకుతున్నామండి. అవర్ సోల్స్ ఆర్ నాట్ రెస్ట్ఫుల్.
సేవ చేస్తున్నాము, దేవుణ్ణి వెంబడిస్తున్నాము, దేవునితో నడుస్తున్నామని చెప్తున్నాం, కానీ నిజంగా చెప్పాలంటే విశ్రాంతి అనే అసలు ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ యొక్క ఎలిమెంట్ మన జీవితంలో ఎక్కడ లేదండి. మినిస్ట్రీలో కూడా హడావిడి గురికేటోళ్ళం మనం, మినిస్ట్రీలో కూడా చింతిస్తూ హడావిడిగా పరిగెత్తే వాళ్ళం మనం. విశ్రాంతిగా ఉండేవాళ్ళం, రెస్ట్ఫుల్ గా ఉండేవాళ్ళు, కామ్ గా ఉండేవాళ్ళు చాలా తక్కువ అండి. మినిస్ట్రీలో కూడా హడావిడిగా ఉరికేటోళ్ళు, బాగా టెన్షన్లో బతికేటోళ్ళు, నిద్ర పడతలేదన్న మినిస్ట్రీలో ఆ మీటింగ్ ఉన్నది, ఈ మీటింగ్ ఉన్నది, నిద్ర పట్టలేనంత చింతిస్తూ చాలా మంది పరిచర్య చేస్తారండి. అది చాలా తప్పండి. దేవుడు మిమ్మల్ని అంత చింతించే బాధ్యత మీకు ఇవ్వలేదు. మిమ్మల్ని దేవుడు లోకరక్షకుని చేయలేదు, రాత్రి నిద్రపోలేనంతగా పరిచర్య గురించి చింతపడమని నేను అడగలే. అనవసరంగా నీ మీద నువ్వు కాడేసుకున్నందుకు నీకు ఆ చింత వచ్చింది. ఆయన కాడి ఆయనతో పాటు నువ్వు దీన్ని వేసుకొని ఉంటే ఇట్లా చింతించేటోడి కాదు. చాలా రిలాక్స్డ్ గా విశ్రాంతి, అంటే నీకు కష్టాలు ఉండవని నేను అంటలేనండి, కానీ ఆయన ఏమంటాడు, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? మీరు సాత్వికుల, నేను సాత్వికుని కాబట్టి నా కాడి మీరు ఎత్తుకొని నా దగ్గర నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేయతానని యేసుప్రభు అక్కడ మనకు ప్రామిస్ చేసినాడు. సో నా ఆశ, నా ప్రార్థన, ఈ వాక్యం వినే మనందరం కూడా పరిచర్యని ఎట్లా చేయాలి అనేది కూడా ఈ యేసుప్రభు యొక్క మోడల్ నుండి మనం నేర్చుకోవాలని ఆశిస్తున్నామండి. జాన్ బ్లాంచర్డ్ అనే ఒక దైవ భక్తుడు రైట్ విత్ గాడ్ అనే ఒక పుస్తకం రాసినండి. జాన్ బ్లాంచర్డ్ రైట్ విత్ గాడ్ అనే పుస్తకంలో ఇచ్చిన ఒక కొటేషన్ ని నేను మీకు చదివి వినిపిస్తాను, ఎందుకంటే మీక్నెస్ గురించి చాలా బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఇచ్చిందండి ఆయన. జాన్ బ్లాంచర్డ్ రైట్ విత్ గాడ్ లో ఏమంటారంటే, మీక్నెస్ టువర్డ్ గాడ్. రెండు విధాలుగా మీక్నెస్ మనం నేర్చుకోవచ్చు, చూడొచ్చు. దేవుని దృష్టిలో మనము అంటే మీక్ గా ఉండడం, తర్వాత మనుషుల దృష్టిలో మనము సాత్వికులుగా ఉండడము, దేవుని దృష్టిలో సాత్వికులుగా ఉండడం. Meekness towards God is a spirit of submission to all of God's dealings with us అంటాడు. సంపూర్ణంగా మనల్ని మనం సబ్మిట్ చేసుకొని మన జీవితంలో దేవుడు ఏం చేసినా కూడా అన్నిటికీ కూడా cheerful గా హ్యాపీగా సబ్మిట్ చేసుకోవడం. Especially those which cause us sorrow and pain, in the settled conviction that in all these he is graciously, wisely and sovereignly working for the good of those who love him అంటాడండి. కొంచెం లాంగ్ డెఫినేషన్ అయినా మళ్ళీ చదువుతానండి. రోమిలకు రాసిన పత్రిక 8:28లో ఉన్న వాక్యాన్ని ఆయన తీసుకొచ్చాడంటే, ఎందుకు నువ్వు అంత సమాధానంగా ఉండగలుగుతున్నావు, ఎందుకు అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు, అందరూ నిన్ను అపోజ్ చేస్తున్నారు, నిన్ను అపనిందనలు నీ మీద వేస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు, నిన్ను తిడుతున్నారు, నీకు ఎందుకు సోయలేదా, నీకేం పడతలేదా అంటే ఈయన అంటాడు, పట్టలేక కాదు, కానీ నాకు ఒక కన్విక్షన్ ఉన్నది, గాడ్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ కదా. దేవుడు సార్వభౌమత్వానికి నన్ను నేను సరెండర్ చేసుకున్నా. సో నన్ను నేను ఎంతగా సరెండర్ చేసుకున్నా అంటే, దేవుడు సార్వభౌమంలో ఉన్నా కాబట్టి నేను చింతించాల్సిన అవసరం లేదు. నన్ను ఇతరులు దూషిస్తున్నా, మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, ఐ డోంట్ నీడ్ టు సెట్ ద ట్రాక్ రికార్డ్ రైట్, బికాస్ హీఈస్ ఇన్ కంట్రోల్. ఎప్పుడైతే ఎస్పెషల్లీ మనల్ని తప్పుగా భావించి తప్పుగా మనం నిందించినప్పుడు ఆయన అంటాడు, ఇంకా మనం ప్రశాంతంగా ఉండాలట. ఎందుకు? బికాస్ వీఆర్ కన్విన్స్డ్. సంపూర్ణంగా మనం సెటిల్ అయి ఉన్నాం, కన్విన్స్ అయిన, ఫుల్లీ కన్విన్స్డ్. ఏమని? God is graciously, wisely and sovereignly working for the good of those who love him. దేవుడు తన యొక్క జ్ఞానములో, తన యొక్క సార్వభౌమత్వంలో, తన యొక్క మంచితనములో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆయన వర్క్ చేస్తున్నాడు అండి. ఫర్ ద గుడ్ ఆఫ్ దోస్ హూ లవ్ హిమ్. నువ్వు జెన్యూన్ గా దేవుని ప్రేమిస్తే, నీ మనసాక్షి మీద నువ్వు చేయబెట్టుకొని, యూ నో దట్ యూ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ యువర్ రెప్యుటేషన్. హీ ఈస్ వర్కింగ్ అవుట్ ఎవ్రీథింగ్ for your good and for his kingdom's good. So meekness towards God in a indirect ఏంటంటే, it is submission to God and being secure in God's sovereignty. దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకోవడమే కాకుండా చాలా ప్రశాంతంగా ఉండమండి. అవునండి, అన్యాయం జరిగింది, వాళ్ళు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, పెద్ద పెద్ద లేబుల్స్ వేసేసారు, తీసి పడేసారు, ఏమో అయితే ఏముందండి, God is still in control, he is wise and he is sovereign, he will set the records right. నేను దానికి పెద్ద పోరాడి సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని. సబ్మిషన్ టువర్డ్స్, మీక్నెస్ టువర్డ్స్ గాడ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సబ్మిషన్ అండ్ సెక్యూరిటీ ఇన్ గాడ్స్ సావరెనిటీ. రెండోది, మీక్నెస్ టువర్డ్స్ మ్యాన్. మనుషుల పట్ల సాత్వికంగా ఉండడం అనేది, ఇట్ మీన్స్ బేరింగ్ పేషెంట్లీ విత్ ద హర్ట్ఫుల్ యాక్షన్స్ ఆఫ్ అదర్స్ అండ్ డీలింగ్ జెంట్లీ విత్ దేర్ ఫెయిల్యూర్స్. మనుషుల పట్ల సాత్వికం కలిగి ఉండడం అంటే అండి, చాలా ఓపిక కలిగి ఉండడం.
భరించగలగటం, సహించగలగటం, ఇతరుల యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇతరుల యొక్క ఆవేశం, ఇతరుల యొక్క కోపం, ఇతరులలో ఉన్నటువంటి బలహీనతలు అవన్నీ చేయబడి మొత్తానికి మిమ్మల్ని ఏదో అన్నారు, ఏదో చేసిరు, బాధ పెట్టినారు. ఈ గాయాలన్నీ కూడా మనము స్పంజ్ లాగా సహించుకుంటామాట. ఇప్పుడు ఒక రబ్బర్ బాల్ ఉందనుకోండి, రబ్బర్ బాల్ ని మీరు ఒక టైల్, అంటే గట్టిగా హార్డ్ సర్ఫేస్, ఒక బండ తీసుకొని ఆ రబ్బర్ బాల్ ఒక బండకేసింది అనుకోండి, ఏమైతుంది? ఇప్పుడు మీ ఫ్లోర్ ఇప్పుడు బండల ఫ్లోర్ ఉంది అనుకోండి, ఈ బండల ఫ్లోర్ మీద రబ్బర్ బాల్ వేస్తే ఏమవుతుంది? మీరు ఎంత ఫోర్స్ తో వేస్తే అంతకంటే ఎక్కువ ఫోర్స్ తో పైకి వస్తుంది. ఎందుకు? అది గుద్దింది దేన్ని? గట్టిగా ఉన్నటువంటి ఒక బండను గుద్దింది కాబట్టి అది ఏం చేస్తుంది? ఎంత ఫోర్స్ తో పోయిందో అంతే ఫోర్స్ తో వెనక్కి వస్తుంది. అదే బాల్ ని మీరు తీసుకుపోయి ఎక్కడన్నా ఒక కార్పెట్ ఉంది అనుకోండి, మన చర్చిలలో అక్కడ కార్పెట్లు వేస్తాం కదా, ఆ కార్పెట్ మీద వేసి చూడండి. ఆ కార్పెట్ మీద వేసినప్పుడు నువ్వు ఎంత పైకి వేస్తే అంత పైకి రాదు అది. ఎందుకంటే కార్పెట్ ఏంటిది? అది బట్ట కాబట్టి అది కొంచెం పీల్చుకొని వేసినంత బలంగా పైకి రాకుండా కొంచెం అది ఇంకా కిందికి వస్తుంది. ఇదే బాల్ తీసుకుపోయి మీరు ఒక పెద్ద స్పాంజ్ సర్ఫేస్ ఉంది అనుకోండి, ఎక్కడన్నా ఒక స్పాంజ్ సర్ఫేస్, మెత్తటి సర్ఫేస్ తీసుకుపోయి, లేకపోతే ఇసుక ఉన్నట్టు ప్లేస్ తీసుకుపోయి వేసిన అనుకోండి, బాల్ని ఇసుకలో వేస్తే ఏమైతే తెలుసా అండి? పైకి రాదు అది. ఎందుకో తెలుసా? ఆ ఇసుకకు ఒక క్వాలిటీ ఉన్నది, ఒక నేచర్ ఉన్నది. ఇట్ అబ్జార్బ్స్ ప్రెషర్ని అది స్వీకరిస్తుంది. బండ ప్రెషర్ని స్వీకరించదు. బండ ప్రెషర్కి కిక్ ఇచ్చి పంపిస్తుంది. ఇంకా మనందరం కూడా అండి మన ఆత్మీయ జీవితంలో బండలుగానే స్టార్ట్ అవుతాం. అన్యాయాన్ని సహించలేము. వాడు కొడితే నేను కొడతా, వాడు తిడితే నేను తిడితే ఇంకా రెండు తిడతా, అందరం బండలుగానే స్టార్ట్ అవుతాం. కానీ క్రీస్తుని వెంబడిస్తున్నా కొలది, దేవుళ్ళు ఎదుగుతున్నా కొలది మనం స్లోగా ఈ బండ హృదయము కొంచెం స్పంజ్ హృదయం అయితే చాలా మంచిదండి. ఈ స్పంజ్ హృదయానికి ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు అబ్జార్బ్ ప్రెషర్. జాన్ బ్లాంచర్డ్ ఏమంటారంటే, మీక్నెస్ టువర్డ్స్ మ్యాన్ మీన్స్ బేరింగ్ పేషెంట్లీ విత్ ద హర్ట్ఫుల్ యాక్షన్స్ ఆఫ్ అదర్స్. ఎంతో మంది ఎన్నో అన్యాయాలు చేస్తారండి, తప్పుగా అర్థం చేసుకుంటారు, మాటలు అంటారు, అన్యాయం చేస్తారు, నిన్ను పొజిషన్కి వెళ్ళి తీసి పడేస్తారు, ఏమేమో చేస్తారు. కొన్నిసార్లు దానికి మీరు యోగ్యులే కావచ్చు, మీరు నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు మీరే వేరే వాళ్ళని కూడా బాధ పెట్టవచ్చు. బట్ నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే, యాజ్ వీ గ్రో ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, వీ విల్ స్లోలీ బికమ్ సాఫ్ట్. We will slowly become people who can absorb pressure, absorb criticism, absorb rejection, absorb hurt without reacting. బండ ఏం చేస్తుంది తెలుసా అండి? హర్ట్ వస్తే మళ్ళీ హర్ట్ పంపుతుంది, బాధ అయితే మళ్ళీ బాధ పంపుతుంది, కోపం అయితే మళ్ళీ కోపం పంపుతుంది. మనుషులతో సాత్వికులుగా ఉండడం అంటే మనకు స్పంజ్ లాంటి హృదయం కావాలండి, తట్టుకోగలగటం. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానంలో వాళ్ళు తప్పు చేశారు. మీకు తెలుసా, మీరు కూడా అజ్ఞానంలో ఎంతో మందికి తప్పు చేస్తున్నారు. సో ప్రభువా, నాకు అటువంటి హృదయం ఇవ్వని మనం ప్రార్థన చేయాలి. నాకు చాలా ఇష్టమైన ఒక స్టేట్మెంట్ ఉందండి. ఇది ఎప్పుడో 30 years ago నేను చదివిన, అప్పటి నుండి ఐ నెవర్ ఫర్గెట్ దిస్ స్టేట్మెంట్. ఎవరు రాసినో నాకు తెలియదు, ఒక గొప్ప భక్తుడు ఏదో ఒక బుక్ లో రాసినాడు. సో దట్స్ వై ఐ విల్ జస్ట్ లీవ్ ఇట్ అనానిమస్. ఏమంటారంటే, లైఫ్ విత్ సెయింట్స్ అబౌవ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. Life with saints above is full of glory. Life with saints on earth is a different story. Understand? Life with saints above is full of glory. పరలోకంలో పరిశుద్ధులతో మనం కలిసి జీవించడం అది మహిమతో కూడినటువంటి విషయం అంటాడు. పరలోకంలో పరిశుద్ధులతో జీవించడం అది మహిమతో కూడినటువంటి పని. ఇట్స్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, 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 హల్లెలూయా. ఓ, పరలోకంలో పరిశుద్ధులతో జీవించడం అనేది అది గ్లోరియస్. ఆ పరలోకంలో పరిశుద్ధులతో జీవించడం గ్లోరియసే. కానీ ఆ పరిశుద్ధులతోని భూమి మీద లోకల్ చర్చిలో జీవించడం మాత్రం గ్లోరియస్ కాదండి. లైఫ్ అబౌవ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, లైఫ్ బిలో ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, టోటల్లీ డిఫరెంట్ స్టోరీ అండి. మరి వీళ్ళు కూడా పరిశుద్ధులే, క్రీస్తులో రక్షణ పొందిన వాళ్ళే, దేవుని బిడ్డలని చెప్పుకునేటోళ్ళే. కానీ అక్కడ గ్లోరీ, ఇక్కడ వేరే స్టోరీ. అది చాలా వాస్తవం అండి. మీరు ఏ చర్చ్ మెంబర్లు అయినా సరే, మీరు ఎంత తొందరగా ఈ సత్యాన్ని తెలుసుకుంటే అంత మంచిదండి. ఎవ్రీ లోకల్ చర్చ్ ఈజ్ అన్ ఇంపర్ఫెక్ట్ లోకల్ చర్చ్. ఎవ్రీ పర్సన్ ఈజ్ అన్ ఇంపర్ఫెక్ట్ పర్సన్. ఎంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి అయినా ఆయనలో కూడా ఇంకా మారాల్సిన విషయాలు ఉన్నాయి, ఆమెలో కూడా ఇంకా మారాల్సిన విషయాలు ఉన్నాయి. మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు, మనందరిలో ఇంకా బండ స్వభావం కొంచెం ఉన్నది. లైఫ్ విత్ సెయింట్స్ ఆన్ ఎర్త్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ.
ఈరోజు ఈ ఈ ఈ ప్రసంగం కొంచెం చాలా ప్రాక్టికల్ ఉంటుంది మీకు. అన్న ఇన్ని సంగతులు చెప్తున్నావు ఏంటన్న, మొత్తం అన్ని ఉన్నట్టు బయటపెడుతున్నావు అంటే, ఎందుకు నేను ఇంత ఓపెన్ గా ఈ విషయం చెప్పాలనుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీక్నెస్ అనే సబ్జెక్ట్ సాధారణంగా ఎవరు మాట్లాడమని అడగరు, మీరు అడిగింది, థ్యాంక్ యూ వెరీ మచ్. రెండోది, ఒకవేళ అడిగిన సూపర్ఫిషియల్ గా మనం తగ్గించుకొని ఉండాలయా, చదువుకొని పోవాలా అని చెప్పేటోళ్ళు ఉంటారు. నేను ఉత్తగా తగ్గించుకొని ఉండండి, చదువుకొని పోండి అని చెప్పడానికి కోసం రాలే ఇక్కడికి. యేసు ప్రభు మనకు ఎటువంటి మాదిరి చూపించిండు, మనల్ని ఎట్లా జీవించమని ఆశిస్తున్నాడు, ఎట్లా జీవిస్తే అది నిజంగా ఆయనకు మహిమకరంగా ఉంటుంది అనేది మనం కొంచెం లోతుగా చదువుకొని మన జీవితాల్ని ఈ వాక్య వెలుగులో పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సర్మన్ ప్రిపేర్ అయినాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ యూ గైస్, ఇట్స్ ఫర్ మీ టూ. మనందరికీ కూడా అండి ఈ ఆది సంఘం గురించి ఆలోచిస్తే, ఆది సంఘం గురించి మనం అందరం అనుకుంటాం, ఆది సంఘం అయితే చాలా పర్ఫెక్ట్ సంఘం అండి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండే. ఆది సంఘం చాలా ఐడియల్ సంఘం అని చాలా రొమాంటిసైజ్ చేస్తూ ఉంటాం మనం. ఎప్పుడైనా సరే యాక్ట్స్ బుక్స్ అపోస్తల కార్యం చదవగానే అపో చూసినా ఆది సంఘం ఎంత మంచి సంఘం, ఆది సంఘం దీంట్లో ఉదాహరణ, వాళ్ళు దాంట్లో ఎగ్జాంపులరీగా ఉన్నారు, దీంట్లో ఎగ్జాంపులరీ ఉన్నారు. ఫస్ట్ అంటే ఎర్లీ చర్చ్ అనగానే ఇట్స్ ఎ గ్రేట్ చర్చ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ చర్చ్ అని చాలా మనకు చాలా ఫ్యాంటసీస్ ఉంటాయి, చాలా రొమాంటిక్ వ్యూ ఉంటుంది. వాళ్ళకి ఏం కష్టాలు లేవు, వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళంతా చాలా పరిశుద్ధులు అని. నిజానికి చెప్పాలంటే అండి, చాలా విషయాల్లో ఆది సంఘం మనకు మాదిరికరమైన సంఘమే, దాన్ని నేను కాదని అంటలేను. కానీ ఆది సంఘంలో కూడా ఉన్నది ఎవరు? మనుషులే కదా. సో వాళ్ళే పెద్ద పర్ఫెక్ట్ కాదు, వాళ్ళకు కూడా మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ చూసినా ఆది సంఘాన్ని మాదిరికరంగా ఉండే పుస్తకాలు రాసిన వాళ్ళని చూస్తాం, కానీ ఆది సంఘంలోని మనం నేర్చుకోవాల్సిన పాఠాలని, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఎవరైనా పుస్తకం రాస్తే మంచిగా ఉంటుంది. నాకు ఏం దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడైనా దాని గురించి నేను రాస్తానేమో, కానీ అంటే నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కోసం కాదండి. బట్ లెట్స్ హ్యావ్ ఎ వెరీ జెన్యున్ ఆనెస్ట్ వ్యూ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. మోస్ట్ ఆఫ్ అస్ థింక్ దట్ దే వర్ ప్రాబ్లమ్ ఫ్రీ, వాళ్ళకి సమస్యలు లేవు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండే, వాళ్ళకి చాలా మంచి సంఘం, అట్లా ఉండాలి మనం. అది సత్యం కాదండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవన్నది సత్యం కాదు, వాళ్ళు పర్ఫెక్ట్ అన్నది కూడా సత్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అండి, ఏ లోకల్ చర్చ్ కూడా పర్ఫెక్ట్ కాదు, ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కాదు. ఒక భక్తుడు ఏమంటాడంటే, డోంట్ లుక్ ఫర్ ఎ పర్ఫెక్ట్ చర్చ్. పర్ఫెక్ట్ చర్చ్ కోసం వెతుకుతున్నా. చాలా మంది ఇవాళ రేపట్ల, ఏంటి తమ్ముడు నువ్వు గుడికి పోతున్నావు అంటే, అన్న నేను వెతుకుతున్నా అంటారు. దేనికోసం వెతుకుతున్నా అంటే, ఒక మంచి చర్చ్ కోసం వెతుకుతున్నా. మంచి చర్చ్ కోసం వెతుకున్నా అంటే, అన్ని చర్చిలు నీ లెవెల్ లేవా? మంచి చర్చ్ కోసం వెతుకుతున్నా. ఇక్కడ పోతే సింగింగ్ బాగలేదు, అక్కడ పోతే ప్రీచింగ్ బాగలేదు, ఇక్కడ పోతే యూత్ మినిస్ట్రీ బాగలేదు, అక్కడ పోతే ఫ్యామిలీ మినిస్ట్రీ బాగలేదు, ఇక్కడ పోతే బిల్డింగ్లు బాగలేవు. ఇక మనకు బాగలేవు అని చెప్పుకుంటే ఏ గుడికి పోయినా బాగలేని చాలా ఉంటాయండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద బెస్ట్ చర్చ్, పర్ఫెక్ట్ చర్చ్. ఈ భక్తుడు ఏమంటే, డోంట్ లుక్ ఫర్ ఎ పర్ఫెక్ట్ చర్చ్. అసలు నువ్వు వెతకకు, పర్ఫెక్ట్ చర్చ్ కోసం వెతకకు. ఎందుకంటే అన్ని చర్చల్లో బలహీనతలు. ఒకవేళ అయితే ఈయన రాస్తాడు, ఈ గ్రంథకర్త రాస్తాడు, ఇఫ్ యూ ఎవర్ ఫైండ్ ఎ పర్ఫెక్ట్ చర్చ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పర్ఫెక్ట్ చర్చ్ కోసం వెతకవు, సమస్యలు లేని చర్చ్ కోసం వెతకవు. ఎందుకంటే అన్ని చర్చలలో కూడా మనుషులు ఉన్నారు, పాలిటిక్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఆ విషయం ఎంత తొందరగా గ్రహించుకుంటే అంత మంచిది. ఓకే, సెయింట్స్ లైఫ్ విత్ సెయింట్స్ ఆన్ ఎర్త్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ అని చెప్పిన కదా. బయట నుండి చూస్తే బాగానే ఉంటుంది, లోపల చేయడానికి నీకు అర్థమైతే ఓహో ఇక్కడ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ లుక్ ఫర్ ఎ పర్ఫెక్ట్ చర్చ్. ఇఫ్ యూ ఎవర్ ఫైండ్ ఎ పర్ఫెక్ట్ చర్చ్, ఈ ఆథర్ రాస్తుంది, నేనన్న మాట కదా, ఆయన అన్నాడు, అందుకే ఐ వాంట్ గివ్ క్రెడిట్ టు హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ లుక్ ఫర్ ఎ పర్ఫెక్ట్ చర్చ్. ఇఫ్ యూ ఎవర్ ఫైండ్ ఎ పర్ఫెక్ట్ చర్చ్, ప్లీజ్ డోంట్ జాయిన్ ఇట్ బికాస్ యూ విల్ స్పాయిల్ ఇట్ బై జాయినింగ్ ఇట్ అని అంటాడు. పర్ఫెక్ట్ చర్చ్ కోసం వెతకకండి. ఒకవేళ వెతకంగా మీకు ఎక్కడైనా ఒకవేళ పర్ఫెక్ట్ చర్చ్ దొరికితే దయచేసి దాంట్లో చేరకండి. ఎందుకంటే చేరి మీరు దాన్ని చెడగొడతారు. ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్ పర్సన్ కాదు. ఐఎమ్ షూర్ మీ అందరికి అర్థమైంటుంది, దేర్ ఆర్ నో పర్ఫెక్ట్ చర్చెస్. ఎవ్రీ చర్చ్ హ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్. ఎర్లీ చర్చ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కోసం చెప్తలేను. ఎందుకంటే చాలాసార్లు ఏం చేస్తారంటే, ఎర్లీ చర్చ్ రొమాంటిసైజ్ చేసి, వాళ్ళు ప్రాబ్లం లేని వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళని చూడు ఎట్లున్నాం, మనం ఏంది ఇట్లా అయిపోయినామని ఓవర్లీ కాంట్రాస్ట్ ఇస్తారండి. నిజంగానే వాళ్ళు చాలా విషయాల్లో మాదిరికరమైన విషయాలే, మంచోలే, కానీ వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయిందండి. ఐ వాంట్ జస్ట్ హైలైట్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ దెన్ ఈ రోజు సాత్వికం గురించి వాళ్ళ దగ్గర నుండి ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళకి యేసుప్రభు ఏం చెప్పిండో ఏం నేర్చుకోవచ్చు, అండ్ దెన్ మనం ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది ఐ వాంట్ టు యూజ్ ద ఎర్లీ చర్చ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అందుకే
మన లోకల్ చర్చ్, ఆ ఎర్లీ చర్చ్ నేను ఐ వాంట్ కంపేర్ అండ్ షో యూ సమ్ స్ట్రగుల్స్ విచ్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్. ఎర్లీ చర్చ్ నుండి వాళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో లెట్ మీ ఒక డిస్క్లైమర్ ఇస్తాను. ఎర్లీ చర్చ్ కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా అండి? ఎర్లీ చర్చ్ ఆది సంఘంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఆల్మోస్ట్ 90%, నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 100% లిటరల్లీ అందరు కూడా మారు మనసు పొంది తిరిగి జన్మించి యేసు ప్రభువును వెంబడించడం కోసం సంఘంలో చేరిన వాళ్ళే వీళ్ళు. ఫస్ట్ జనరేషన్ పీపుల్. ఇక్కడ మతపరమైనటువంటి క్రైస్తవులు ఎవరు లేరు. నో రిలీజియస్ క్రిస్టియన్స్. అందరు కూడా సువార్తను మొదటిసారి విని వాళ్ళ పాపం విషయంలో వాళ్ళు పశ్చాత్తాపడి క్రీస్తును అంగీకరించి మారు మనసు పొందిన వారు సంఘంలో చేర్చబడ్డారు అని ఉంటుంది మనం అపోస్తలకార్యంలో చూస్తే. సో ఎర్లీ చర్చ్ ఉన్నటువంటి వన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఉన్న మెంబర్లు అందరూ కూడా మారు మనసు పొందిన మెంబర్లు. వీళ్ళు మతపరమైనటువంటి క్రిస్టియన్స్ కాదు. సెకండ్ జనరేషన్ క్రిస్టియన్, థర్డ్ జనరేషన్ క్రిస్టియన్, వీళ్ళ నాయన క్రిస్టియన్, వీళ్ళ తాత క్రిస్టియన్ కాబట్టి వీడు క్రిస్టియన్, ఆ ప్రాబ్లం వాళ్ళకి లేదు. గుడికి ఎవడన్నా వచ్చినంటే వాడు మారు మనసు పొందింది కాబట్టే వచ్చినాడు. సహవాసానికి ఎవరైనా వచ్చినట్టే క్రీస్తుతో సంబంధం ఉంది కాబట్టే వచ్చినాడు. సో అప్పుడు వాళ్ళకున్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అందరు కూడా మారు మనసు పొందిన వాళ్ళు, శిరస్సుతో సంబంధం ఉన్న వాళ్ళు కాబట్టి ఈ శరీరంలో మంచిగా ఫిట్ అయినారు. ఇప్పుడు మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనం సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 20th జనరేషన్ క్రిస్టియన్స్ ఉన్నారు. చాలా మంది క్రైస్తవ కుటుంబం పుట్టినటువంటి మతపరమైనటువంటి క్రైస్తవులు చాలా మంది అయిపోయినందుకు ఈ మతపరమైనటువంటి క్రైస్తవులకు శిరస్సుతో సంబంధం లేదు. వాళ్ళ అమ్మనాయనలకు సంబంధం ఉంది, అందుకే గుడికి వస్తున్నారు వాళ్ళు. శిరస్సుతో సంబంధం లేని వాళ్ళు లోకల్ చర్చికి వస్తుంటే సంబంధం ఉన్నోళ్ళకి సంబంధం లేని వాళ్ళకు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయండి. సో యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. మీరు ఒకవేళ సంఘ కాపరి అయితే లేకపోతే సంఘ పెద్ద అయితే ఐ థింక్ దిస్ విల్ రియల్లీ హెల్ప్ యూ. ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే శిరస్సుతో కనెక్షన్ లేని వాళ్ళు చాలా మంది మీ చుట్టూ ఉన్నారు. ఆది సంఘంలో ఆ ప్రాబ్లం లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ దే వర్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్. ఇప్పుడు ఏ చర్చికి పోయినా అండి ఎంతమంది బోర్న్ అగైన్, ఎంతమంది ఉత్తగా వస్తున్నారు, ఏళ్ల తరగతి నుండి వస్తున్నారు క్లియర్గా చెప్పలేము మనం. రెండో అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే దే వర్ స్మాల్ హౌస్ చర్చెస్. ఆది సంఘంలో అందరు కూడా చిన్న చిన్న సంఘాలు 30, 40, 50 మంది ఉండేటోళ్ళేమో మ్యాక్సిమం. చిన్న సంఘాలుగా ఉన్నారు కాబట్టి, అంటే నంబర్ తక్కువ ఉన్నది కాబట్టి ఇట్ వాజ్ ఈజీ టు మేనేజ్. కొంతమంది ఉన్నప్పుడు ఎప్పుడైనా అండి సంబంధాలు మంచిగా కాపాడుకోవచ్చు అండి. సంఖ్య పెరుగుతున్నప్పుడు సంబంధాలు కాపాడుకోవడం అంత ఈజీ కాదు. 10 మంది ఉన్నప్పుడు కమ్యూనికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ప్రేమలు కూడా చాలా బాగుంటాయి, ఒకరినొకరు బాగా సహించుకుంటాం. సంఖ్య చిన్నగా ఉన్నప్పుడు సంబంధాలు బలంగా ఉంటాయి. ఇది ఎక్కడైనా వాస్తవమే అండి. సంఖ్య చిన్నగా ఉన్నప్పుడు సంబంధాలు బలంగా ఉంటాయి. సంఖ్య పెరిగిపోతున్నా కొలది సంబంధాలు బలహీనమైపోతాయి, కొంచెం కనెక్షన్లు డిస్కనెక్షన్లు అయిపోతాయి, గ్రూపులు అవుతా ఉంటాయి. అప్పుడున్నటువంటి వాళ్ళకున్న రెండో పెద్ద ప్రాబ్లం అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ స్మాల్ హౌస్ చర్చెస్. సో ఎవ్రీబడి పర్సనల్ అటెన్షన్ ఇవ్వగలిగింది. 20-30 మంది అంటే 20-30 మంది పేర్లు వాళ్ళకి తెలుసు. ఇవాళ రేపటి చర్చలో 500 మంది, 700 మంది, 1000 మంది, 5000 మంది అయ్యేసరికి ఎవరి పేరు ఎవరిని తెలియదు. ఎనానిమస్గా వస్తున్నారు, ఎనానిమస్గా పోతున్నారు. అట్లా పోద్దని అంటలేను కానీ అదొక పెద్ద డిసడ్వాంటేజ్ మనకు. ద లార్జర్ ద నంబర్, ద హార్డర్ ఇట్ ఈస్ టు హ్యావ్ క్వాలిటీ కంట్రోల్. సంఖ్య పెరుగుతున్నా కొలదండి క్వాలిటీ కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఎప్పుడైనా సంఖ్య తక్కువ ఉన్నప్పుడు మంచి క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. సంఖ్య పెరుగుతుందంటే మాత్రం క్వాలిటీ కంట్రోల్ కొంచెం కష్టమవుతా ఉంటుంది. ఎందుకంటే అందరినీ నువ్వు సూపర్వైజ్ చేయలేవు కదా, అందరికీ నువ్వు అంటే ఆ విజన్ పాస్ చేయలేవు కదా. సో స్లోగా పీపుల్ ఫాల్ త్రూ క్రాక్స్ అండ్ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది, కొంచెం స్టాండర్డ్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే దేవర్ స్మాల్ చర్చెస్ కాబట్టి క్వాలిటీ కంట్రోల్ బాగా చేయగలిగింది. మూడో అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే దేర్ ప్రాబ్లమ్స్ వర్ మోస్ట్లీ ఎక్స్టర్నల్. ఆది సంఘానికి ఎక్కువ సమస్యలు బయట నుండి సమస్యలు ఉన్నాయండి. వీళ్ళకి లోపల బాగా యూనిటీ ఉండే. ఎందుకంటే 20 మంది కదా, 30 మంది కదా, 5 కుటుంబాలు 3 కుటుంబాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నాది అమ్ముకొని నీకు ఇస్తా, నీది అమ్ముకొని నాకు ఇస్తా, నా బాధలు నువ్వు ఏడువు, నీ బాధలు నేను ఏడుస్తా. ఇట్ వాస్ వెరీ ఈజీ. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వర్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్. బయట నుండి రోమా చక్రవర్తులు, పరిసయ్యులు, లేకపోతే శాస్త్రులు వాళ్ళు శ్రమ పెట్టినరే కానీ లోపల వీళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. మనకు నిజంగా చెప్పాలంటే మనకు బయట ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, బయట వాటికంటే లోపల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మనకు. నాలుగో అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నది ఏంటో తెలుసా అండి? వాళ్ళకు పెద్ద ప్రాపర్టీ లేదండి. పెద్ద గుడులు, ప్రాపర్టీలు ఏమి లేవు. అప్పుడు ప్రాపర్టీ లేవు. ఒక్కొక్క చర్చిలో చాలా మంది నాయకులు కూడా లేరు కాబట్టి పొజిషన్స్ కి కాంపిటీషన్ కూడా లేదు. ఈ ప్రాపర్టీలు ఉండడం అనేది అనేక మంది నాయకులు ఉండి పోటీ పడి నాకు కుర్చీ కావాలని పోటీ పడే నాయకులు చాలా మంది ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ అయ్యి కూడా ఆది సంఘంలో వాళ్ళకి సమస్యలు లేవు. అందుకే
వాళ్ళకున్న అడ్వాంటేజెస్ మనం గమనిస్తూ అయినా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. నేనేం వాళ్ళని చెడ్డోళ్ళని అంటలేను, ఐఎమ్ జస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నా. ఇప్పుడు మనకున్నటువంటి సంగతులు, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా అండి? మోస్ట్ లోకల్ చర్చ్ లో మనకున్నటువంటి ప్రాబ్లం నంబర్ 1, మన చర్చికి వచ్చే ఈ 100 మందిలో ఎంతమంది నిజంగా మారు మనసు పొందారు, ఎవరు పొందలేదని మనకి ఇంకా క్లియర్ గా తెలియదు. చాలా మంది పాస్టర్లకు తెలియదు, చాలా మంది పెద్దలకు కూడా తెలియదు నిజంగా ఎంతమంది మారు మనసు పొందిన లేదు. వీ డోంట్ నో రిలీజియస్ క్రిస్టియన్స్ ఎంతమంది, బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ ఎంతమంది, సీరియస్ తో డైరెక్ట్ కనెక్షన్ ఎంతమందికి ఉన్నది, ఉత్తుత చేతులతో కనెక్షన్, కాళ్ళతో కనెక్షన్ పెట్టుకుని ఎంతమంది వస్తున్నా మనకు తెలియదు. రెండోది, సంఘాలు పెద్దగా అయిపోతున్నాయి కాబట్టి మనం పర్సనల్ అటెన్షన్ ఇచ్చి బంద్ చేసినాం. మూడోది, మనకు ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి మనకి, రాజకీయాలు. నాలుగోది, మనకు ప్రాపర్టీస్ అయిపోయింది. ఈ ప్రాపర్టీ ఉండడంలో తప్పేం లేదండి, నిజంగా ఇట్స్ ఏ బ్లెస్సింగ్ టు హ్యావ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్, ప్రాపర్టీలు ఉండడము. కానీ ఈ ప్రాపర్టీలతో పాటు ప్రాబ్లం వస్తాయండి. ఎందుకంటే డబ్బు కదా, అధికారం, ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు కాపాడుతారు, నువ్వు పోయినాక ఎవరికి వస్తుంది ఈ ఆస్తి, ఈ అన్ని లోకంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తాయండి. తర్వాత ఉండొద్దని నేను అంటలేను, ప్రాపర్టీ ఉండాలంటే చాలా ఎక్కువ మెచ్యూరిటీ కావాలా, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఆది సంఘంలో ఉన్న కొన్ని సమస్యలు, నేను బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు చెప్తాను. జస్ట్ నేను వాక్యాలు చెప్పుకుంటా కొంచెం డిస్క్రైబ్ చేసుకుంటా పోతానండి, వాక్యాలు నేను చదవను. బట్ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో హీ టాక్స్ అబౌట్ ఫేవరెటిజం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు అంటాడు, మీ గుడికి ఎవరైనా బంగారపు ఉంగరం పెట్టుకొని వస్తే, మంచి మంచి బట్టలు వేసుకొని వస్తే, ఆయనను తీసుకుపోయి కుర్చీ తూడ్చి, సార్ మీరు ఇక్కడ కూర్చోండి అని కూర్చోబెట్టకండి అయ్యా. మురికి బట్టలు వేసుకొని చెప్పులు లేకుండా ఎవరైనా వస్తే, ఆడ పూల కుదాయ అని కూర్చోబెట్టకండి అయ్యా. ఫేవరెటిజం. ఆది సంఘంలో అండి యాకోబు రాస్తాడు, యో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ స్టఫ్. ఈ డబ్బు అనేది చాలా మందిని కళ్ళు ఇచ్చేసేస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ళను స్పెషల్గా ట్రీట్ చేయడం, అధికారంలో ఉన్న వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని స్పెషల్ ట్రీట్ చేయడం, ఇది సంఘం బయట చేస్తే చేశారు. గుడికి వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి ఈ ప్రాంగణంలోకి వస్తే, ఇక్కడ నువ్వు బయట నువ్వు ఎంత సెలబ్రిటీ కావచ్చు, ఎంత అచీవ్డ్ పర్సన్ కావచ్చు, ఏమి లేనోడివి కావచ్చు, ఇక్కడ క్రీస్తులో మనం ఏకమై ఉన్నాం. బట్ యాకోబు ఏమంటారంటే, అట్లా లేవా మీరు, జాగ్రత్తగా ఉండండి. ఫేవరెటిజం, యు ఆర్ షోయింగ్ పార్షియాలిటీ, ప్లీజ్ డోంట్ డూ ఇట్. యాకోబు రాస్తాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో, అక్కడ ఒక ఇద్దరు సిస్టర్స్ ఉన్నారట. ఈ ఇద్దరు సిస్టర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటలేరాడు. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడి. అమ్మ సిస్టర్లు, బై ద వే ఫిలిపియన్స్ 4లో ఒక పెద్ద లిస్ట్ రాస్తా ఉంటాడు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పు అని చెప్పుకుంటా ఈ ఇద్దరు సిస్టర్ల గురించి రాస్తా ఉంటాడు. ఈయన ఏక మనసు గలవారై ఉండడమ్మా. యువోదియాను సూంటికేను బతిమలాడుకొంచున్నాను అంటాడండి పౌలు. ఐఎమ్ బెగ్గింగ్, ప్లీజ్. ఆ సిస్టర్ల గొడవ ఉన్న చూడు, ఇట్స్ నాట్ ఏ పర్సనల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. కాబట్టి సంఘ పెద్దలారా, మీరు ఏదన్నా ఒకటి చేసి వాళ్ళకి సమాధానం చేయండి, వాళ్ళు మాట్లాడుకునేటట్టు చేయండి. వాళ్ళిద్దరు చిన్న సిస్టర్లను మీరు అనుకున్నారు, ఆ ఇద్దరు సిస్టర్లు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సిస్టర్లు, వాళ్ళకు సమాధానం చేయకుండా మీరు ఇచ్చిపెట్టినట్టే వీళ్ళు ఇంకా పెద్ద పెద్ద గ్రూపులు చేసే అవకాశం ఉన్నది. పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చర్చిలో. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, భేదములను ఆటంకములను కలగజేయు వారిని మీరు దూరం ఉంచండి అంటాడు. ఎందుకంటే అప్పుడే భేదాలు కలగజేసేటోళ్ళు, ఆటంకాలు కలగజేసేటోళ్ళు అప్పుడే వస్తున్నారట. చిన్న చర్చిల, ఎర్లీ చర్చ్కి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్తున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చూస్తాము, నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను క్రీస్తు వాడను, నేను కైఫా వాడను అని ఎవరి గ్రూప్ వాడు చేసుకున్నాడు. ఇప్పుడు మనకు డినామినేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకు సెలబ్రిటీ ప్రాబ్లమ్స్, లీడర్స్ ప్రాబ్లం. నేను ఈయనను వెంబడిస్తున్నాను, నేను ఈయనను వెంబడిస్తున్నాను. గ్రూప్స్, క్లిక్స్, గ్రూపిజం. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఆది సంఘం అంటే అప్పుడప్పుడే వస్తున్నది, ఇంకా క్రైస్తవం పెరుగుతున్నది. అప్పుడే నేను అపోలోని ఫాలో అవుతున్నా అంటే నాది వేరు, నేను పాల్ని ఫాలో అవుతున్నా అంటే నేను నీకంటే సుపీరియర్. గ్రూపిజం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. అక్కడ వీళ్ళు ఎంత సోషల్ సర్వీస్ చేసినా మనకు తెలియదు, కానీ ఆహారం పంచే దగ్గర ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి ఎక్కువిస్తున్నాం, వీళ్ళకి తక్కువిస్తున్నాం, వీళ్ళని సరిగ్గా చూసుకుంటలేవు, విధవరాలను సరిగ్గా చూసుకుంటలేవు, గ్రీక్ విధవరాలను అసలు పట్టించుకుంటలేవు. అబ్బాబ్బా, ఆది సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవే కాకుండా అండి, మీకు ఇంకో సంగతి ఆనెస్ట్గా మీరు చూడాలా, ఇంత ఆత్మీయ మెచ్యూరిటీ ఉన్నటువంటి ఈ నాయకులు కూడా, ఈవెన్ అమాంగ్ ద లీడర్స్, వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతిసారి సమ్మతి లేదండి. వాళ్ళకు కూడా తేడాలు వచ్చినాయి.
ఎస్పెషల్లీ పౌలు గారు, హీ వాజ్ అ వెరీ ప్యాషనేట్ మ్యాన్, మ్యాన్ ఆఫ్ కన్విక్షన్స్ అండ్ ఒకలాంటి అగ్రెసివ్ లీడర్ ఆయన. ఈ అగ్రెసివ్ లీడర్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఓపిక తక్కువ. ఇంకోటి ఏంటంటే యవనస్తుడు కదా, కొంచెం ప్యాషన్తో వచ్చిండు. నిజంగా అసలు పౌలు శిష్యులతో కలవడానికి కారణమే బర్నబా లేకపోతే పౌలుని అసలు ఇనీషియల్ గానే లోపలికి రానిచ్చేటోళ్ళు కాదు. అట్లాంటి బర్నబాతోనే ఈయన ప్రాబ్లం పెట్టుకున్నాడు. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఏముంటుందంటే, పాల్ హ్యాడ్ ఎ షార్ప్ డిసగ్రీమెంట్ విత్ బర్నబాస్ అని ఉంటుంది. షార్ప్ డిసగ్రీమెంట్, బర్నబాతో షార్ప్ డిసగ్రీమెంట్. ఎంత షార్ప్ డిసగ్రీమెంట్ అంటే కన్సెన్సస్ కు రాలేకపోయారు, సెటిల్ చేసుకోలేకపోయి మొత్తానికి నీ దాగా నువ్వు పో, నా దాగా నేను పోతా అని ఇద్దరు రెండు డిఫరెంట్ దిక్కులు, సెకండ్ మిషనరీ జర్నీలో రెండు దిక్కులు పోయి రాదు. షార్ప్ డిసగ్రీమెంట్. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నట్టండి, మా చర్చలు ఏముంటే ఏమో ఇట్లాంటి ప్రాబ్లమ్స్, అందరి చర్చలో వాళ్ళు మంచుకుంటారేమని మీరు అనుకునేరు. అన్ని చర్చలలో ఉంటాయండి. ద నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్, కానీ ఉంటాయి. వీటిని ఎట్లా డీల్ చేయాలనేది మనం చూడబోతున్నాం. తర్వాత గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, 2వ అధ్యాయంలో పౌలు పేతురుతో డిసగ్రీ అవుతారు. పేతురు ఈజ్ లైక్ ద ఫాదర్, ఆయనతో డిసగ్రీ అవుతాడు. ముఖం మీద తిడతాడు, ఇది వేషధారణ, నువ్వు చేసేది తప్పు అని ముఖం మీద తిడతాడట పౌలు పేతురు. బర్నబాతో షార్ప్ డిసగ్రీమెంట్ చేసుకున్నాడు, పేతుర్ని ముఖం మీద తిట్టిండు. తర్వాత మార్క్ అనేటోని, యంగ్ మార్కును పట్టుకపోదామంటే పౌలు అంటాడు అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో, మార్కును నమ్మితే కష్టమే, వాడు ఆల్రెడీ ఒకసారి మోసం చేసిండు, మార్కును పట్టుకపోయే క్వశ్చనే లేదు, ఇడిచిపెట్టే కానీ ఇడిచిపెట్టాను. బర్నబా అంటాడు అట్లా చేయదు పాల్, వీ హ్యావ్ టు బి పేషెంట్. నిజానికి బర్నబా ఎంత పేషెంట్ ఉంటే పాల్ లోపలికి వచ్చిండు. బట్ అగైన్ వాళ్ళ పర్సనాలిటీస్ ఎంత డిఫరెంటో చూడండి. సో అవర్ పర్సనాలిటీ డిఫరెన్సెస్ డూ మ్యాటర్. చర్చిలో కూడా ఇట్ విల్ మ్యాటర్ అండ్ ఇట్ విల్ షో. అగ్రెసివ్ పర్సనాలిటీ, డామినేటింగ్ పర్సనాలిటీ ఉండేవాళ్ళు మీరు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు నాయకత్వంలో ఎంత మేలు చేస్తున్నారో అంత హాని కూడా చేయగలిగే పొటెన్షియల్ మీకు ఉన్నది. దట్స్ వై అంటే ద పీపుల్ హూ ఆర్ అవుట్ గోయింగ్, అగ్రెసివ్ అండ్ కైండ్ ఆఫ్ పుషీ, డామినేటింగ్ లీడర్స్, యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. బర్నబాస్ టుక్ మార్క్. అయితే అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో పౌలు అంటాడు, నాకు మార్క్ వద్దు, ఆయన నమ్మలేను అంటాడు. మళ్ళా కొంతకాలం అయినాక తిమోతికి రాసిన 2వ పత్రిక, అది పౌలు రాసిన ఆఖరి పత్రిక, చచ్చిపోయే ముందు ఆయన రాసిన ఆఖరి పత్రిక. అక్కడ రాస్తూ ఏమంటారు తెలుసా అండి, దయచేసి మార్క్ను పంపండి, సంబడి ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ మార్క్, హీఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ ఇన్ మినిస్ట్రీ అంటాడు. మనసు మారిందంట. అప్పటికి బండగా ఉన్నటువంటి పౌలు హృదయము స్పంజ్ అయింది. 2 తిమోతి 4కి వచ్చేసరికి ప్లీజ్ సెండ్ మీ మార్క్ అంటాడు. ఎందుకంటే బర్నబా లాంటి వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి, అంటే స్పంజ్ లాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ పీస్ మేకర్స్ ఉన్నారు కాబట్టి సంఘం తిరిగి ఇట్లా అవడానికి అవకాశమైంది. మీక్ అండ్ జెంటిల్ లీడర్స్ డూ దిస్. అంటే జెంటిల్ గా ఉండే నాయకులు, మీక్ గా ఉండే నాయకులు చేసే కొన్ని లక్షణాలు. అగైన్ నేను మన థీమ్ ని ఆధారం చేసుకొని డిఫరెంట్ వచనాలు చెప్తున్నాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ రియలీ ఇన్ ఏ సీక్వెన్స్, బట్ జెంటిల్ అండ్ మీక్ లీడర్స్ కి ఉండే కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో, ఫస్ట్ థింగ్, డూ నాట్ లుక్ ఫర్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్స్ బట్ కన్సిడర్ అదర్స్ వ్యూస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. డూ నాట్ లుక్ ఫర్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ బట్ ఈచ్ ఆఫ్ యూ లుక్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. కొంచెం వేరేటోళ్ళ గురించి కూడా ఆలోచించన్నా. సరే నువ్వు ఇట్లా అనుకుంటున్నావు, ఇది నీ వ్యూ కావచ్చు, కానీ వేరేటోళ్ళు కూడా వేరేగా చూసే అవకాశం ఉంది కదా. కొంచెం బీ కన్సిడరేట్. కొంచెమన్నా వాళ్ళకి అవకాశం నీవు విననన్నా విను, ఆలోచించు, అర్థం కొంచెమన్నా ఛాన్స్ ఇయ్యి. నువ్వే గీత గీసి ఇక్కడ ఉన్నోళ్ళే ఉండాలా, లేకపోతే అందరూ వెళ్ళిపోండి అంటే మాత్రం నీలాంటి వాళ్ళు మంచి నాయకులు కాలేరండి. అట్లా నేను కాంప్రమైజ్ గమనట్లేదు. ఎక్కడ సత్యమో అక్కడ మనం నిలబడాల్సి అక్కడ నిలబడాలి. కానీ ఆల్వేస్ బీ విల్లింగ్ టు లిసన్, బీ పేషెంట్. వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోకండి. అర్థం చేసుకోకుండా ఉత్తగానే గీత గీసి వస్తే రా, లేకపోతే లేదని గీతలు గీస్తే మీరు చాలా నష్టపోతారండి. మీరు మంచి నాయకులు కావడం చాలా కష్టం. ప్రతివాడును తన సొంత కార్యములు, తన సొంత వ్యూస్, తన సొంత రైట్స్, తన సొంత హక్కులు. మనకు అన్ఫార్చునేట్లీ అండి మన చర్చిలలో కూడా హక్కుల గురించి మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారండి.
నాకు బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, కొన్నిసార్లు కోపం కూడా వస్తుంది. కోపం రావద్దులే కానీ వస్తుంది. హక్కు, హక్కుల గురించి మాట్లాడుతానండి చర్చిలో. ఈ బిల్డింగ్ స్పాన్సర్ చేసింది నేనే, ఈ గోడలు స్పాన్సర్ చేసింది నేనే, బిల్డింగ్ నేను ఎంత ఇచ్చినా తెలుసా, మా తాత ఎంత ఇచ్చింది తెలుసా, ఏంటి మాకు హక్కు. యేసుప్రభు, మనం ఎవరిని వెంబడిస్తున్నామండి? యేసుప్రభుని. స్వయంగా దేవుడై ఉండి దేవుడిగా ఉండడాన్నే తాను త్యజించి, బీయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్, హీ లెఫ్ట్ ద గ్లోరీ. హక్కు ఆయనకున్నది, కానీ ఆ హక్కును వదులుకొని వచ్చిండు నీ కోసం, నా కోసం. హక్కును వదులుకొని నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం వచ్చిన మన నాయకుడిని వెంబడిస్తూ మనం లోకల్గా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటామండి. హక్కుల గురించి మాట్లాడేటోళ్ళు దీనులుగా ఉండడం సాధ్యం కాదు, జెంటల్గా ఉండడం సాధ్యం కాదు. మై రైట్ ఏందండి మన రైట్? ఆయన కనికరించకపోతే, ఆయన రక్తంలో మనల్ని కడకపోతే, ఆయన పోనీ జానేదో అని క్షమించకపోతే పాపంలో నాశనం అయిపోయి ఉండేటోళ్ళం, మనం దిక్కులేని వాళ్ళం ఉండేటోళ్ళం. ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ విల్నెస్ టు లెట్ గో ఆఫ్ హిస్ గ్లోరీ. ఈరోజు నీకు నాకు ఆయన కుమారుడు కుమార్తె అయ్యే అధికారం వచ్చింది. ఏం హక్కులు ఉండేయండి మనకి? టైటిల్స్ కోసం పోరాడుతూ ఉంటారు చర్చిలలో. బై ది వే అండి, ఐ వాంట్ బి వెరీ ఆనెస్ట్, నేను ఎవాంజలిస్ట్గానే కాకుండా కావాల్సుకున్న నేను ఒక సంఘానికి కాపరైనా నేను, బికాజ్ ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఏ షెపర్డ్. కాపరి అంటే ఏందో అని. 15 సంవత్సరాలు నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ కాపరిగా ఉన్నాను. మళ్ళీ ఉత్తగా వచ్చిపోయినోని కాదు, 15 సంవత్సరాలు నా టైంలో 2-3 వచ్చిపోయిన వేరే వేరే పాస్టర్లు. ఐ హ్యావ్ సీన్ ట్రాన్సిషన్స్, ఐ హ్యావ్ సీన్ ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ సీన్ పాలిటిక్స్, ఐ హ్యావ్ సీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఐ ఆల్వేస్ స్టాప్ దెమ్ అండ్ సెడ్, హే, నాకు కూడా హక్కు లేదు, నీకు కూడా హక్కు లేదు. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు సర్వ్ గాడ్. హక్కుల గురించి మాట్లాడేటోడు ఆత్మీయ నాయకుడు కాలేడండి. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు సర్వ్ గాడ్. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అండి అపోజిట్ పౌలు చాలా బ్యూటిఫుల్ గా ఏమంటారంటే, రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 16 నుండి 19 వచనంలో, లివ్ ఇన్ హార్మనీ విత్ వన్ అనదర్. ఓకే, లివ్ ఇన్ హార్మనీ విత్ వన్ అనదర్. తెలుగులో ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి అన్నది. అంత యాక్యురేట్ లేదు. మనస్సు కలిసి అంటే ఒకరి మనసు ఒకటి అర్థం చేసుకోండి అంటే పర్వాలేదులే, కానీ లివ్ ఇన్ హార్మనీ విత్ వన్ అనదర్ అంటే హార్మోనియస్ గా ఉండండి, స్మూత్ గా. అంటే డిఫరెన్సెస్ లేవని కాదు, డిఫరెన్సెస్ ఉన్నాయని తెలిసి, డిఫరెన్సెస్ ని గ్రహించి తెలుసుకొని కూడా సమాధానంగా బ్రతకడం నేర్చుకోండి. ఇది సహజంగా రాదండి, నేర్చుకునే లక్షణం ఇది. 18వ వచనం అంటాడు, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఐ లవ్ అండి, పాల్ ఎంత ఆనెస్ట్ గా రాస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది ప్రతిసారి సాధ్యం కాదు, ప్రతిసారి సమాధానంగా జీవించడం సాధ్యం కాదు. ఎందుకంటే సమాధానం అనేది ఇద్దరు వ్యక్తుల నుండి, 2 పార్టీల నుండి రావాల్సినటువంటి దీనత్వం, మీక్నెస్. అందుకే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, యాజ్ ఫార్ యాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, నీకు వీలైనంత మటుకు, యాజ్ ఫార్ యాజ్ డిపెండ్స్ ఆన్ యూ, లివ్ ఎట్ పీస్ విత్ ఎవ్రీవన్. అందరితో కూడా సమాధానంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. నీ సైడ్ నుండి నువ్వు చేయాల్సిన అన్ని చేసేయి. నీ సైడ్ నుండి నువ్వు ఏది కూడా చేయకుండా ఆపోదు. యూ డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ టు లివ్ విత్ పీస్ విత్ ఎవ్రీబడి ఇన్ ద చర్చ్. దేర్ విల్ బి పీపుల్ హూ వాంట్ లైక్ యూ. నువ్వు ఎంత సమాధానంగా ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండడమే వానికి ఇష్టం లేదేమో. పీపుల్ వాంట్ లైక్ యూ, పీపుల్ విల్ డిసగ్రీ విత్ యూ, పీపుల్ విల్ క్రిటిసైజ్ యూ. ఫైన్ అండి, దాన్ని మార్చలేవు. యేసు ప్రభునే ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభునే స్వయంగా ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉండి, క్రిటిసైజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉండి, సంపాదన చూసిన వాళ్ళు చాలా మంది ఉంటే, నిన్ను నన్ను ఇష్టపడని వాళ్ళు, నిన్ను నన్ను తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు, నువ్వు నేను అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండడంలో ఆశ్చర్యం ఏముందండి? సో ఆశ్చర్యపోకండి, బట్ మీ సైడ్ నుండి మీరు చేసే పనులన్నీ చేయండి. తెలుగులో ఏమన్నంటే, శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. బీ అట్ పీస్ విత్ ఎవ్రీబడి. నా లైఫ్ లో కూడా అండి, ఐఎమ్ షూర్ there are some people who probably don't like me or like my attitude or like nanu misunderstand cheskunnaru. నేను కూడా చేసే తప్పులు, నేను కూడా చాలా మందిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, హర్ట్ చేసినాను. బట్ as I grew in the Lord, I realized this is a important measure for my spiritual maturity. నా ఆత్మీయ ఎదుగుదలకు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మెజర్. My ability to live in peace with people who disagree with me.
నాతో డిసగ్రీ అయ్యే వాళ్ళతో నేను సమాధానంగా బ్రతకగలిగే సామర్థ్యం, నా ఆత్మీయ మెచ్యూరిటీకి అదొక స్పెషల్ మెజర్ అండి. అంటే మేమేమో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి కనబడేప్పుడల్లా కౌలించుకొని అబ్బా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మనం క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోవచ్చు, నన్ను ఆయన యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ సమాధానంగా ఉండగలగాలి. అట్లీస్ట్ నా లైఫ్లో అండి, ఐఎమ్ షూర్ దెర్ ఆర్ పీపుల్ హూ డోంట్ లైక్ మీ, దో మిస్అండర్స్టాండ్ మీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ నా దిక్కు నుండి అయితే దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఇప్పటిదాకా ఆయనను చూస్తే ఆయన దగ్గర పోబుద్ది అయితే లేదు, ఆయనను చూస్తే నేను మొఖమెట్టి తిప్పుకొని పోడు, ఆమెను చూస్తే మొఖమెట్టి తిప్పుకొని పోడు, అట్లాంటి ఛాన్స్ లేదండి. there are many people who don't like me, or they don't like my attitude, whatever it is, but that's their opinion అండి. నా నుండి I will love them. I may not be good, నేను క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోవచ్చు, సమాధానం మాత్రం కోల్పోనండి. నా సమాధానాన్ని ఎవరి కోసమో నేను కోల్పోయే రకం. నాకు ఎవరైనా కనబడితే మాత్రం హ్యాపీ ప్రైజ్ రావడం, హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ, హౌ ఆర్ యూ డూయింగ్, దట్స్ ఇట్. ఐ విల్ నెవర్ లూజ్ మై పీస్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లివ్ ఇన్ పీస్. మూడో విషయం అండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, దీంట్లోనే సమస్తం ఉన్నది అని చెప్పి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఏమంటాడంటే, అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల, ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నాశనం అయిపోతారు అంటాడు. ఖర్చుకోకండి, భక్షించుకోకండి, డోంట్ బైట్, డోంట్ డివవర్ ఈచ్ అదర్. చర్చెస్లో ఇది అవుతుందండి, బైటింగ్ అండ్ డివవరింగ్. వెరీ సాడ్. ఎందుకంటే మీక్నెస్ లేక, దేవుని యొక్క సావరెనిటీని సరిగ్గా అర్థం చేసుకోలేక, వాళ్ళని వాళ్ళు సరెండర్ చేసుకునే విల్లింగ్ లేక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, సమస్తము ఓర్చుకొనుచు అంటాడండి. దేర్ఫోర్ ఐ ఎండ్యూర్ ఎవ్రీథింగ్, సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఐ ఎండ్యూర్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఎలెక్ట్. దేవుని ప్రజల నిమిత్తము, దేవుని ప్రణాళిక నిమిత్తము ఓర్చుకుంటున్నాయ్యా. నాకు అది ఇష్టం లేదు కానీ ఓర్చుకుంటున్నా. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద రైట్ టైం సో దట్ గాడ్ విల్ చేంజ్ దేర్ హార్ట్. నేను ఓవర్ రియాక్ట్ అయితలేను, ఓర్చుకుంటున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24 నుండి 26 వచనాల్లో నాయకుల గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, ప్రభువు యొక్క దాసుడు నీతో డిసగ్రీ అయిన వారిని ఏం చేయాలో తెలుసా అండి, సాత్వికంతో వాళ్ళని నడిపించాలంటాడు. లార్డ్స్ సర్వెంట్ మస్ట్ నాట్ బి క్వారల్సమ్ బట్ మస్ట్ బి కైండ్ టు ఎవ్రీవన్, జెంట్లీ ఇన్స్ట్రక్టింగ్ దెమ్ అని అంటాడు. మీతో ఎవరైనా విభేదం చూపిస్తే, మీతో ఎవరైనా డిసగ్రీ అయితే, మీతో ఎవరైనా అపోజ్ అయితే అండి, జెంట్లీ ఇన్స్ట్రక్ట్ దెమ్. సమాధానంగా, ఓపికతోని, సాత్వికంతోని చెప్పండి. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. ఇంకో విషయం అండి, మా చర్చిలో నేను సీనియర్ పాస్టర్ అయినాక ఒక రూల్ పెట్టినాను. మాకు కూడా కమిటీ మీటింగ్లు అయ్యేది, పెద్ద ఈ కమిటీ మీటింగ్లలో కొన్నిసార్లు కొంచెం జనాలకు ఆవేశం ఎక్కువైతుంది. ఆవేశం ఎక్కువైనప్పుడు కొంచెం ప్యాషనేట్ గా మాట్లాడతారు. ప్యాషనేట్ గా మాట్లాడితే తప్పేం లేదు, కానీ వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ నేను సీనియర్ పాస్టర్ అయినాక నాతో పాటు ఇంకొక నా ఫ్రెండ్ బోర్డు చైర్మన్ అయిన, మేమిద్దరం కలిసి ఒక రూల్ పెట్టినాం మా చర్చ్ బోర్డు. మేము ఒక 7 ఉంటాం, డెసిషన్ చెప్తాం. ఏదైనా ఏ డెసిషన్ అయినా, ఏ డిస్కషన్ అయినా, ఎవడైనా ఒక్కడైనా వాయిస్ రేజ్ చేసి అంటే గట్టిగా మాట్లాడినంటే ఇమీడియట్ గా మా యొక్క బోర్డు మీటింగ్ సస్పెండ్ అవుతుంది. వాయిస్ రేజ్ అయితే సస్పెండ్ చేసిన బోర్డు మీటింగ్. ఎందుకో తెలుసా అండి, వాయిస్ రేజ్ అయినప్పుడు, ఆవేశం ఎక్కువైనప్పుడు మన బుర్ర సరిగా పనిచేయదు, హృదయం అయితే ఆల్రెడీ కఠినమైపోయింది. నేనేం చెప్పినంటే, యూ కెన్ బి ప్యాషనేట్. I disagree with people, but I don't need to raise my voice to prove my point. నేను ప్రతిసారి ప్రార్థన చేసిపోతా, ప్రభా ఈ విషయంలో దిస్ ఇస్ మై స్టాండ్, ఐ వాంట్ టు కమ్యూనికేట్ దట్ విత్ దెమ్. వాళ్ళు ఒప్పుకున్న దిస్ ఇస్ హౌ ఐ విల్ కమ్యూనికేట్. వాట్ ఇఫ్ దే డిసగ్రీ? ఐ విల్ స్టిల్ టెల్ దెమ్ ఐ డిసగ్రీ. దే కెన్ స్టిల్ గో ఆన్ విత్ ద డెసిషన్, బట్ దే విల్ నో దట్ పురుషోత్తమన్న ఈస్ డిసగ్రీయింగ్ ఆన్ దిస్ మ్యాటర్. సాఫ్ట్ గా మాట్లాడతాను, నేనేం గట్టిగా రేజ్ చేసి మాట్లాడను, నేను కాంప్రమైజ్ కాలే, కానీ అనవసరంగా ఎమోషనల్ కూడా కాలేదు. సాత్వికంతో సరిదిద్దుకోవాలండి మనం.
గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారు? సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలండి. సాత్వికమైన మనసు, సాత్వికమైన మనసు. ఇప్పుడు నేను చదివిన అన్ని వాక్యాల్లో కూడా సాత్వికం గురించి మనం చాలా చూసినాం. అయితే బేసికల్ గా there are few things we should learn from the New Testament teachings about సాత్వికం. నేను మళ్ళొకసారి ఈ పాయింట్స్ అవుతా అండి. ఓకే, 5 పాయింట్లు. డూ నాట్ లుక్ ఫర్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. హక్కుల గురించి మాట్లాడకండి, ఇతరులను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫిలిపియన్స్ 2. లివ్ ఇన్ హార్మనీ అండ్ పీస్. వీలైనంత మటుకు అందరితో సమాధానంగా బ్రతకండి. మీకు చేతనంత మటుకు సమాధానంగా బ్రతకండి. ఎవరితో కక్ష పెట్టుకోకండి. ఎవరితో మాట్లాడలేనంత దీన స్థితికి మీరు రాకండి. వాళ్ళు మాట్లాడకపోతే మాట్లాడపోయారు, మీ అంతటా మీరు మాత్రం హలో బ్రదర్, హలో సిస్టర్ అనగలిగే స్థితిలో ఉండండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. యూజ్ యువర్ ఫ్రీడమ్ టు సర్వ్. మీకు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని సేవించడానికి వాడండి, అంతేగాని కొరుక్కోవడానికి, నాశనం చేసుకోవడానికి వాడద్దు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట. యూజ్ యువర్ ఫ్రీడమ్ టు సర్వ్, నాట్ టు బైట్ ఆర్ డివోర్ పీపుల్. 2 Timothy chapter 2 verse 10. ఎండ్యూర్ ఎవ్రీథింగ్. అన్నిటిని సహించండి. అందరిని, అన్ని రకాల పర్సనాలిటీస్ ఉంటారండి, సహించండి. యేసు ప్రభు ఎంత ఓపిక ఉండి సహిస్తే ఈ రోజు నువ్వు రక్షణ పొందినవు. ఆఖరిగా జెంట్లీ ఇన్స్ట్రక్ట్ అండ్ రెస్టోర్ పీపుల్. నాయకుల్లో ఉండాల్సిన ప్రతి ప్రాముఖ్యంగా జెంటల్ గా ఉండాలా, రెస్టోరేషన్ చేయాలని. మనము మృదువుగా పనిచేయాలి, రెస్టోర్ చేయాలి. ఎప్పుడైనా కూడా సమాధానం చేయడానికి ప్రయత్నం చేయాలి, రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ తేడా వచ్చిన కడల్లో గీతలు గీసేసి నువ్వు ఒక పార్టీ నేను ఒక పార్టీ డివైడ్ అయిపోదాం, చీలిపోదాం, అది దేవునికి మహిమ తీసుకురాదండి. కొన్నిసార్లు there are very few times in the church where you may have to divide, but there are very few times when you really have to divide, but most of the time you don't have to divide. You can handle the difference prayerful గా, పేషెంట్ గా, మెచ్యూర్డ్ గా డీల్ చేస్తే. పోయినా కూడా సమాధానంతో డిఫరెంట్ దారిలో పోవచ్చండి. యేసు ప్రభు ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడని ఒక 2-3 విషయాలు చెప్తాను. ఇది అంతటికి మాదిరి యేసు ప్రభు అండి. మీక్నెస్. ఆయన ఏమన్నాడు? నా యొద్ద నేర్చుకోనండి మీరు, నేను సాత్వికుడను కనుక నా కాడి మోసుకొని నా యొద్ద నేర్చుకోమన్నాడు కదా. ఎందుకు యేసు ప్రభు మనకు మాదిరి? ఐ వాంట్ టు షేర్ ఎ ఫ్యూ థాట్స్ అండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు మన మాదిరి కదా. యేసు ప్రభు జీవితంలో నుండి ఒక 2 విషయాలు నేను హైలైట్ చేయాలనుకున్నాను. యేసు ప్రభును గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన పట్టుకోవడానికి భటులు, సోల్జర్స్ వచ్చినారు. ఎవరు తెచ్చిండ్రు ఆ సోల్జర్స్ ని? సొంతోడే తెచ్చిండు, బయటోడేవాడు కాదు. నేను నిన్న కూడా చెప్పిన, బయటోడేవాడు గాయపరిచినా బాధ అవుతుంది, కానీ ఇన్సైడర్, ఇంటోడు, మన సొంతోడు, మన చర్చ్ మెంబరు, మనోళ్ళు బాధ పెట్టినప్పుడు మాత్రం ఆ గాయం చాలా లోతుగా అవుతుందండి. వెన్ అన్ ఇన్సైడర్ హర్ట్స్ ఇట్స్ రియలీ వెరీ పెయిన్ఫుల్. ఈ యూదా, యేసు ప్రభు తెలుసులే, ఇదేం పెద్ద సర్ప్రైజ్ కాదు, ఆయన తెలుసు ఈయన చేస్తాడు. కానీ ఎంత డ్రమాటిక్ గా చేస్తాడు చూడండి యూదా. యేసు ప్రభు తెలియనట్టు నిన్ననే హింట్ ఇచ్చిండు. అక్కడ ప్రభురాత్రి లాస్ట్ సఫర్ చేసినప్పుడే హింట్ ఇచ్చిండు, ఇక పలానోడిది పట్టుబడుతాడు. అప్పుడే తెలుసు యూదాకు, తెలుసు యేసు ప్రభుకు తెలుసని. అయినా కూడా మళ్ళా ఈడికి వచ్చి పెద్ద డ్రామా చేస్తాడు. పెద్ద వచ్చి ఎంతో ప్రేమ ఉన్నోళ్ళ లెక్క, ఎంతో మంచి దోస్తు లెక్క వచ్చి ఏమంటాడంటే, ఇదిగో యేసు బోధకుడా నీకు శుభము అని చెప్పి ఒక ముద్దిచ్చిండట. బోధకుడా నీకు శుభము అని చెప్పి ముద్దిచ్చింది. వేరే ఏ మనిషి అయినా కూడా కొంచెం ఫ్లాట్ అయ్యేటోడేమో, కన్ఫ్యూజ్ అయ్యేటోడేమో, కానీ యేసుప్రభు ఏం కన్ఫ్యూజ్ కాలే అండి. ముద్దిస్తే తుడుచుకున్నాడేమి ఇట్లా. బోధకుడా నీకు శుభం, మాట ఒకటి చేతొకటి అప్పగిస్తున్నాడండి. ఆయన అప్పగించుకుంటే ఆయన వాడే మాట నీకు శుభం. ఏం శుభం? అప్పగిస్తున్నావు కదా. ఏసుతో అప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు ఏ పని చేయడానికి వచ్చినావు ఆ పని చేసేదమ్మి, ఇంకా ఎందుకు ఈ మస్క కొట్టుడు, ఈ కోటింగ్ ఇచ్చుడు, ఇంకా ఇవన్నీ ఎందుకు? నువ్వు ఏ పని కోసం వచ్చినావో ఆ పని అయిపోయి. ఇదిగో యేసుతో కూడా ఉన్న అయితే బై ద వే ఆయన వచ్చిండు, ముద్దిస్తే అతనితో యేసు ప్రభు అన్నాడు, నీవు వచ్చినది చేయవు, ఎక్కువ తక్కువ కామెంటరీ ఇయ్యకు, ఏం చేయడానికి వచ్చినావు ఆ పని చెయ్యి అంటే చేసేసాడు. సైన్యం వచ్చి పట్టుకున్నానండి. ఆ సైన్యం వచ్చి అటాక్ చేసి పట్టుకోగానే అక్కడున్న శిష్యుల్లో ఒక శిష్యుడు, మనందరికీ తెలుసు ఆ శిష్యుడు ఎవరో, పేతురు. అన్యాయం చూడలేకపోయిందండి, సహించలేకపోయాడు. అన్యాయం జరుగుతుంది, వాళ్ళ నాయకుడు, వాళ్ళ అంటే రాబాయ్, వాళ్ళ బోధకుడు అన్యాయంగా పట్టబడుతున్నాడు అన్న సంగతి విని అన్యాయం చూడగానే సహించలేక లేచి ఆయన ఖడ్గము తీసేసిండు. ఆ సోల్జర్స్ లో ఒక సోల్జర్ని కొట్టేసిండు. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి
కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగదీసిన చెవి నరికేసింది. యేసుప్రభు ఏమంటున్నా వినండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ మాట అండి. వీక్నెస్ గురించి మనం నేర్చుకున్నాం కదా. ఎందుకు యేసుప్రభు ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వీక్నెస్? వినండి 52వ వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టిన వారందరూ కత్తితోనే నశించురు. పీటర్, డోంట్ టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. ఐ థింక్ మనల్ని చూసినప్పుడు కూడా యేసుప్రభు ఇదే మాట అంటాడేమో. పురుషోత్తం, డోంట్ టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. అన్యాయం జరుగుతుంది తెలుసు, నువ్వే అనుకుంటున్నావు అన్యాయాన్ని చూస్తానికి. నేను చూస్తలేనా? నాకు తెలియదా? ఓ రోషము ఓర్చుకోలేను, తట్టుకోలేను, కత్తి తీస్తా. ఇచ్చోడా, అన్యాయం నువ్వు ఒక్కరివే చూస్తున్నావా? నాకు తెలుస్తలేదా అన్యాయం అని? కత్తి దాచిపెట్టు. కత్తి తీసినోడు కత్తితోనే పోతాడు. దట్ ఈస్ నాట్ హౌ యూ డిఫెండ్. దట్ ఈస్ నాట్ హౌ యూ ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్ ఆర్ ప్రూవ్ యువర్ రైచియస్నెస్. కత్తులు వాడేటోళ్ళు వేరు, మీరు కత్తులు వాడేటోళ్ళు కాదు. దేవుని సార్వభౌమత్వానికి మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకున్న వాళ్ళు. వెయిట్ ఫర్ గాడ్స్ టైం. డోంట్ టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్. చాలాసార్లు, బై ద వే, నేను చెప్పిన కదా పాస్టర్గా, దేర్ వర్ సో మెనీ టైమ్స్ ఐ వాజ్ సో టెంప్టెడ్ టు అగ్రెసివ్లీ టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే ఐ నో మా పెద్దలు చేసే కొన్ని తప్పు అని. బట్ దేవుడు మళ్ళా జ్ఞాపకం చేయండి, పురుషోత్తం, దిస్ ఇస్ నాట్ యువర్ చర్చ్, దిస్ ఇస్ మై చర్చ్. నువ్వు కాపరివి మాత్రమే, ఒక మాదిరి చూపించు. డోంట్ టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. అన్యాయం అవుతుంది నాకు తెలుసు. నువ్వు ఇక నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి పలాను నీకు ఫోన్ చేసి, ఆ పెద్దగా ఫోన్ చేసి, దీనికి వ్యతిరేకంగా ఏదో చేసి, మళ్ళీ ఇంకొక గ్రూప్ చేసి, గ్రూప్ ఇంకోటి పెట్టి, కత్తికి కత్తి తీయకయ్యా. వాళ్ళు రాజకీయం చేస్తే నువ్వు రాజకీయం చేయకు. హోల్డ్ ఆన్, ప్రార్థన చేయి, దేవునికి సమర్పించుకో. సారోభావుడైన దేవుడు కూడా చూస్తున్నాడు ఈ అన్యాయాన్ని. డోంట్ టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ పీటర్, యూ విల్ ఓన్లీ కాంప్లికేట్ థింగ్స్. నీ చేతిలో ఎప్పుడైనా ఈ సమస్యను తీసుకుంటే అండి, ఆ సమస్యను నువ్వు ఇంకా పెద్దగా చేస్తావు. ఎవరైనా అండి, మీరైనా నేనైనా, ఇఫ్ యూ టేక్ ద ప్రాబ్లమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్, యూ విల్ ఓన్లీ మేక్ ఇట్ వర్స్. సో ప్లీజ్ డోంట్ టేక్ ద ప్రాబ్లమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. లీవ్ ఇట్ దేర్, ప్రే అండ్ వెయిట్ ఫర్ గాడ్స్ టైం. లెట్ గాడ్ హ్యాండిల్, లెట్ గాడ్ డీల్. దేవుడు ఆ విషయంలో మీకు స్పష్టత ఇచ్చేదాకా మీరు ఆగండి. ఆవేశంలో, కోపంలో మీరేదో న్యాయం చేసే ప్రయత్నం చేయకండి. అట్లా చేసి మనం చాలా మందిని గాయపరుస్తామండి. దేర్ ఆర్ మెనీ చర్చెస్, మీకు తెలుసా అండి, చర్చిలలో గాయపడి బయటికి పోయిన వాళ్ళు ఎంతో మంది క్రైస్తవులు, దే వర్ హర్ట్ ఇన్సైడ్ ద చర్చ్. ఏ చర్చికి పోతలేరు వాళ్ళు ఇప్పుడు. సాడ్లీ కొంతమంది యేసుప్రభు నుండి కూడా దూరం అయిపోయారు. ఎందుకంటే చర్చిలో గాయపడ్డారు వాళ్ళు, చర్చిలో అన్యాయం అయింది వాళ్ళకి. బికాస్ సంబడి వాజ్ నాట్ పేషెంట్, సంబడి ఓవర్ రియాక్టెడ్, సంబడి టుక్ థింగ్స్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. రెండో విషయం అండి, యేసుప్రభు ఏమంటున్నాడు, పేతురు, నువ్వు ఏమనుకుంటున్నావు తమ్మి నా గురించి? ఇళ్ళను కట్టేసినారు, పట్టకపోతారు, అన్యాయం అవుతుంది, అదేనా నువ్వు నా గురించి అర్థం చేసుకున్నది? నేను ఒక్క మాట అడిగితే, 53వ వచనం ఉంటుందండి, నేను ఒక్క మాట అడిగితే 72,000 మంది ఏంజల్స్ని దేవుడు పంపిస్తారు. 72,000 ఏంజల్స్. నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు పంపిస్తా అంటాడు. 12 legions of angels పంపుతాడు. ఇఫ్ ఐ ఆస్క్, బట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్, ఐఎమ్ విత్ హోల్డింగ్ మై పవర్. నేను అడుగుతలేను. ఎమర్జెన్సీ స్క్వాడ్ పంపి ప్రవ్వా, నాకు అన్యాయం అవుతుంది, నన్ను కాపాడని అడుగుతలేను. ఐఎమ్ విత్ హోల్డింగ్ మై పవర్. I am withholding my power because God's will is more important than my security in this situation. ఈ సిచ్యువేషన్ లో దేవుని చిత్తము, మానవాళికి జరగవలసినటువంటి మేలు నా సొంత భద్రత కంటే చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఐఎమ్ విత్ హోల్డింగ్, ఐఎమ్ నాట్ యూజింగ్ మై పవర్. మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు అన్యాయం అయినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం? యేసుప్రభుకి అన్యాయం జరుగుతుంది. యు నో హౌ హీస్ రియాక్టింగ్? చాలా కామ్ ఉన్నాడు. బికాస్ హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు గాడ్స్ సావరెనిటీ. తన తండ్రికి తాను సమర్పించుకున్నాడు కాబట్టి. అన్యాయం అయినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అన్నది
అది దేవుని పరిచర్యకు చాలా అంటే చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. అందుకే వీ హావ్ టు బి కేర్ఫుల్. నీకు అన్యాయం అవుతుందేమో, అట్లనే నువ్వు అన్యాయం చేస్తే పరిచర్యకు చాలా అన్యాయం అయిపోతుంది. యూ డోంట్ నీడ్ టు టేక్ రివెంజ్, యూ డోంట్ నీడ్ టు బి డిఫెన్సివ్. ఆస్క్ గాడ్ అండ్ లెట్ హిమ్ డీల్ విత్ ఇట్. అంతేకాకుండా యేసుప్రభు ఇంకో భక్తుడు చాలా మంచి మాట అంటాడు. ఏమంటే మీక్నెస్ నాట్ ఓన్లీ డస్ ఇట్ ట్రస్ట్ గాడ్ అండ్ కమిట్ ఇట్స్ వే టు గాడ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ గాడ్ అండ్ రీఫ్రెయిన్ ఫ్రమ్ యాంగర్, ఇట్ ఆల్సో రీఫ్రెయిన్స్ ఫ్రమ్ రివెంజ్ అండ్ డిఫెన్సివ్నెస్. మీక్నెస్ అనేది దేవుని నమ్మడమే కాకుండా, దేవునికి తను తాను సమర్పించుకోవడమే కాకుండా, ఓపికగా ఆగడమే కాకుండా, కోపం రాకుండా ఉండడమే కాకుండా, రివెంజ్ తీసుకోవాలనే తలంపు దానికి రాదట. డిఫెండ్ చేసుకోవాలని, నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలని తలంపు రాదట. మీక్నెస్ ఈస్ ద పవర్ టు అబ్జర్వ్ అడ్వర్సిటీ అండ్ క్రిటిసిజం వితౌట్ లాషింగ్ బ్యాక్. వెనుకకు రియాక్ట్ కావాల్సిన అవసరం లేకుండా స్పంజ్ లాగా తీసుకొని విడిచిపెట్టాడు అన్నట్టు మీక్నెస్, బికాస్ గాడ్ ఈస్ స్టిల్ ఇన్ కంట్రోల్. లూకా సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయనను బాగా రెచ్చగొడుతుంటారండి వాళ్ళు. నువ్వు మెస్సయ్య అయితే దిగు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు, రెచ్చగొడతా ఉంటారు, ఊస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, దిగు, చూపి, దమ్ముంటే చూపి. నేను అనుకుంటే దిస్ ఈస్ ద రియల్ హార్డ్ టైం అండి. పబ్లిక్ లో మిమ్మల్ని రెచ్చగొడుతున్నప్పుడు అప్పుడు కూడా మీ అహాన్ని మీరు కాదనుకొని మీ శక్తిని మీరు కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా కష్టం అండి. ఎవడు రెచ్చగొట్టకపోతేనే రెచ్చిపోయే రకం మనం. ఎవరేమనుకుంటేనే వాళ్ళు అనుకుంటారేమో అని రెచ్చిపోతాం మనం. నిజంగా రెచ్చగొడుతుండ్రండి వాళ్ళు, నిజంగా ఇన్సల్ట్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, ఊస్తుండ్రు మీద. దేవుని కుమారుడు దిగు, చూపి, ప్రూవ్. ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ప్రూవింగ్ ఎ పాయింట్ టు దెమ్. అరే ఇప్పుడు కాకపోతే ఎప్పుడయ్యా నువ్వు ప్రూవ్ చేసేది? పర్ఫెక్ట్ టైం టు ప్రూవ్. ఒక్కసారి నువ్వు శిలువ మీద నుండి దిగలేవు అంటారు కదా, ఒకసారి దిగి చూపెట్టు. దిగడం పెద్ద కష్టం కాదండి యేసుప్రభుకి. ఈ శిలువ మీద నుండి దిగడం యేసుప్రభుకు ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థింగ్ ఫర్ హిమ్, బట్ దట్ ఈస్ ద వెరీ పర్పస్ హీ కేమ్. మ్యాక్స్ లుకాడో అనే ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇట్స్ నాట్ ద నెయిల్స్ దట్ హెల్డ్ జీసస్ టు ద క్రాస్, ఇట్ ఈస్ హిస్ లవ్ ఫర్ పీపుల్ దట్ హెల్డ్ జీసస్ టు ద క్రాస్ అంటాడు. యేసు ప్రభువును శిలువపై కట్టేసి ఉంచింది ఆ మేకులు కాదు, నీ పట్ల నా పట్ల ఉన్న ప్రేమ ఆయన అక్కడ కట్టేసి వచ్చింది అంటాడు. ఇట్స్ నాట్ ద నెయిల్స్, ఆ మేకులు కాదండి ఆయన అక్కడ ఉంచింది. నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రణాళిక, ప్రేమ, నిన్ను రక్షించాలని. హీ స్టేడ్ దేర్. వెరీ పవర్ఫుల్, but he did not prove, because in trying to prove his innocence he can lose all of us. ఆ పాయింట్ ప్రూవ్ చేయొచ్చు సిలువ దిగి, కానీ మన రక్షణ కోల్పోతాడు కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నాయకులందరూ కూడా. కొన్నిసార్లు ఇన్ ట్రైంగ్ టు ప్రూవ్ యువర్ ఇన్నసెన్స్ యూ డూ ఏ గ్రేటర్ డ్యామేజ్ టు ద లోకల్ చర్చ్. కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ అండి. మన పాయింట్ ప్రూవ్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదండి. God's plans are more important. God's people are a lot more important than your ego, than your reputation. ఆయన దూషించబడినను బదులు దూషించలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఐ లవ్ దిస్ వర్డ్స్. దీంతో మనం ముగిద్దాం. 1 పీటర్ 2:23 ఏమంటారు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఏం మాట అండి. బదులు దూషించలేదు, రెచ్చిపోలేదు, పవర్ చూపించుకోలేదు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేదు, తన ఇన్నోసెన్స్ తను ప్రకటించుకోలేదు. జానేదో న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఇంగ్లీష్లో అండి, ఐ వుడ్ లైక్ టు రీడ్ దిస్ వర్డ్స్ ఇన్ ఎ ఫ్యూ ట్రాన్స్లేషన్స్. ఇంగ్లీష్లో ఏమన్నదంటే, ఇన్స్టెడ్ హీ ఎంట్రస్టెడ్ హిమ్సెల్ఫ్ టు హిమ్ హూ జడ్జెస్ జస్ట్లీ. ఎంట్రస్టెడ్ హిమ్సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట అండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెర్న్ టు ఎంట్రస్ట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవడం, నిన్ను నువ్వు దేవునికి ఎంట్రస్ట్ చేసుకోవడం నువ్వు నేర్చుకుంటేలే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అన్ని ఏది కూడా నిన్ను బాదర్ చేయదండి. బికాస్ యూ లివ్ ఓన్లీ ఫర్ వన్ మ్యాన్స్ జడ్జ్మెంట్. ఆయన ఏమనుకుంటున్నా అన్నది ఒక్కటే నీకు నిజంగా ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ అండి.
అఫ్ కోర్స్ అట్లా మనమేం వేరే లోకంలో లేము కదా, ఇక్కడ ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే బాధ అవుతుంది. కానీ అందుకోసం మనం బతకం. వాళ్ళ దృష్టిలో మనం మంచిగా ప్రూవ్ చేసుకోవడం కోసం మనం ఏం కూడా ప్రయత్నం చేయము. వీ డోంట్ ఈవెన్ స్పెండ్ ఎన్ ఇంచ్ ఆఫ్ ఎఫర్ట్ ఆర్ అంటే ప్రయత్నం టు డిఫెండ్ అవర్ సెల్ఫ్స్. యూ డోంట్ నీడ్ టు. తను తాను దేవునికి అప్పగించుకోండి. ఇంగ్లీష్లో నేను ఇంకో 2-3 ట్రాన్స్లేషన్ చదువుతా. హీ లెఫ్ట్ హిస్ కేస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అంటాడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. హీ లెఫ్ట్ హిస్ కేస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఆయన కేసు వేసేసిండాడు. ప్రభా నా కేసును నేను డిఫెండ్ చేసుకోను ప్రభా, నా గురించి నేను చెప్పుకోను ప్రభా, నా కేసు నా ఫైల్ ఉన్నది కదా నీ డెస్క్ మీద పెట్టినా, ఇక నువ్వు ఎప్పుడు చేస్తావు ఏం చేస్తావు అసలు చేస్తావా లేదా నాకు అనవసరం, నా ఫోల్డర్ తెచ్చినా నీ డెస్క్ మీద పెట్టినా, ఏం చేసుకుంటావో చేసుకో. ఐ లవ్ ఇట్ అని. నా ఫోల్డర్ నీ డెస్క్ లో పెట్టిన ప్రభా, ఏం చేస్తావు చేసుకో. ఏం చేయకపోయినా నేను క్వశ్చన్ అడగాలి. మోషే క్వశ్చన్ అడగలే కదా, ఇట్లా ముగిస్తా అంటే నో ప్రాబ్లం, ఐఎమ్ ఫైన్ విత్ ఎనీ ఎండింగ్ యూ గివ్ టు మై స్టోరీ, ఐఎమ్ ఫైన్ విత్ ఎనీ ట్విస్ట్ యూ గివ్ టు మై స్టోరీ. I put my folder on your table. I put my life in your hand. I put my reputation in your hand. నీ చేతిలో పెట్టిన ప్రభా. న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ ఏమంటదంటే kept entrusting himself to him who judges righteously అంటారు. ISV అనే ఒక ట్రాన్స్లేషన్ అంటే it was his habit to commit the matter to the one who judges fairly. It was his habit to commit the matter. గుడ్ న్యూస్ బైబిల్ ఏమంటదంటే passing the matter over to God by simply refusing to take any action for self defense అంటాడు. passing the matter over to God. నేను నా ఫోల్డర్ దేవుని చేతిలో పెట్టినాయా బస్, కేస్ కథం. I don't want to defend. I don't need to defend. I don't need to fight. I don't need to win. I don't need to win this argument. I don't need to win this decision. నేను చెప్పినా దేవుని చేతిలో ఫోల్డర్ పెట్టేసిన. యేసు ప్రభు చేసిన కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తానండి. డోంట్ టేక్ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్, లీవ్ ఇట్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్, బికాస్ హిస్ హ్యాండ్స్ ఆర్ సో మచ్ సేఫర్ దెన్ యువర్ హ్యాండ్స్. ఆయన చేతులు చాలా క్షేమమైన చేతులు, ఆయన చేతిలో పెట్టండి. ఆయన క్షమించిన మంచిగా క్షమిస్తాడు, ప్రేమించిన మంచిగా ప్రేమిస్తాడు, సరిదిద్దిన మంచిగా సరిదిద్దాడు. మీరు ఏం చేసినా చక్కగా చేయరని మీ చేతిలో పెట్టుకోకండి ఎక్కువ తక్కువ. డోంట్ టేక్ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, యూ విల్ ఓన్లీ కాంప్లికేట్ థింగ్స్. విత్డ్రా యువర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్ ఫర్ గ్రేటర్ గుడ్. నీకు దేవుడికిన శక్తి, పవర్, లీడర్షిప్ ఇస్తే, ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే ఎప్పుడైనా ఇతరుల మేలు కోసం, దేవుని మహిమ కోసం మాత్రమే వాడండి. మీ స్వార్థం కోసం, మీ రెప్యుటేషన్ కోసం, మీ సొంత అజెండా కోసం వాడకండి. ఫర్గివ్ అండ్ రీఫ్రెయిన్ ఫ్రమ్ రివెంజ్. పగ తీర్చుకునే పగలు గీగలు మనకు కాదండి. పగ అనేది అసలు మన సిలబసే కాదు. దేవునికి విడిచిపెట్టండి. అక్కడ అంటాడు వెంజన్స్ ఈజ్ మైన్. పగ తీర్చుకునే పని నాదయ్యా, తీర్పు తీర్చే పని నాది, నాకు విడిచిపెట్ట పని. నా పని నువ్వెందుకు చేస్తావు, నన్నెందుకు నిరుద్యోగం చేస్తావు? అది నా ఉద్యోగం. ఏది? పగ తీర్చుకోవడము, తీర్పు తీర్చడము దేవుని ఉద్యోగం. నీకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు చేయరాదు, దేవుని ఉద్యోగం నువ్వెందుకు చేయబోతావు? డోంట్ టేక్ రివెంజ్, లీవ్ ఇట్ టు గాడ్స్ హ్యాండ్. ఆల్వేస్ లివ్ ఇన్ పీస్ విత్ పీపుల్. యేసు ప్రభు లాస్ట్ ఎంట్రస్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు గాడ్స్ రైచియస్ హ్యాండ్. ఆయన ఎప్పుడు తీర్పు తీర్చితే మంచి తీర్పు ఆయన ఇస్తారని దేవుని చేతిలో విడిచిపెట్టాడు. విలియం బూత్ అనే గొప్ప దైవ భక్తుడు, సాల్వేషన్ ఆర్మీ అనే గొప్ప పరిచయను ఆయన, హీఈస్ ద ఫౌండర్, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. మీకు ఎప్పుడైనా వీలైతే విలియం బూత్ స్టోరీ చదవండి. ఏం పవర్ఫుల్ లైఫ్ అండి ఆయన. చాలా సోషల్ సర్వీస్ చేశాడు. స్ట్రీట్ మీద పడున్న తాగుబోతులను, హోమ్లెస్ చిల్డ్రన్ని చాలా సేవ చేశాడు. ఇప్పుడు మనకు మదర్ తెరీసా తెలుసు, కానీ ఈమె కంటే చాలా గొప్ప పని చేసిన విలియం బూత్. అప్పుడు విలియం బూత్ ఇట్లా చాలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాడండి. ఈయన చాలా ఫేమస్ అవుతుంటాడు. సంగతి చాలా మందికి నచ్చక ఈవెన్ చర్చ్ పీపుల్, రిలీజియస్ పీపుల్ కూడా ఈయన క్రిటిసైజ్ చేసి స్టార్ట్ చేసేటారు. ఎందుకంటే ఈయన రోడ్డు మీద పడి ఉన్న అందరినీ ఎవరిని పట్టే వాళ్ళని తీసుకొస్తాడు గుడికి, ఎవరిని పట్టే వాళ్ళని రీచ్ అడ్వైజ్ చేస్తుండు. గుడికి రావాలంటే ప్రాపర్గా ఉండాలి, వాడికి డబ్బులు ఉండాలి, వాడికి బ్యాక్గ్రౌండ్ ఉండాలని చాలా మంది గుడులు నడిపేటోళ్ళు, కొంతమంది వాళ్ళకి వేరే స్టాండర్డ్స్ ఉన్నాయి. చర్చ్ పీపుల్ క్రిటిసైజ్డ్ విలియం బూత్, క్రిస్టియన్స్ క్రిటిసైజ్డ్ విలియం బూత్, గవర్నమెంట్ ఆల్సో క్రిటిసైజ్ విలియం బూత్. ఎందుకంటే వీనికి మస్తు పైసలు వస్తున్నాయి, ఎవరెవరో పైసలు వస్తున్నాయి, ఎట్లా పైసలు వస్తున్నాయి, ఈయనకు చాలా పైసలు వస్తాయి. గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తున్నారు, క్రైస్తవులు కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇక ఆఖరికి ఎంత క్రిటిసిజం అయిపోయిందంటే విలియం బూత్ మీద న్యూస్ పేపర్ల మీద హెడ్ లైన్స్ పడుతున్నాయి. ఈయన మోసం చేసేటోడు, పైసలు బాగా ఇచ్చేస్తున్నాడు, ఈయనకు బాగా పైసలు వస్తున్నాయి, ఈయన పేదోళ్ళ పేరు చెప్పుకొని పైసలు తీసుకుంటారని బాగా దూషించేసిండ్రండి. నిజంగా జరిగిన సంగతి ఇది. సో నాయకులు, సంఘ నాయకులు, రాజకీయ నాయకులు విలియం బూత్ ను అక్యూజ్ చేసి ఇట్లా చేస్తుంటే ఫైనల్ గా న్యూస్ పేపర్లలో బాగా ఇట్లా పడుతుంటే ఒకసారి వాళ్ళ కొడుకు
వాళ్ళ డాడీ రూమ్కి వచ్చి ఒక 3 న్యూస్ పేపర్లు ఆయన ముందు పడేసి 3 న్యూస్ పేపర్లు పడేసి ఏమంటాడు, డాడ్ సీ వాట్ దే ఆర్ సేయింగ్ అబౌట్ యూ. ఏమంటారు చూడు నీ గురించి, మెయిన్ హెడ్లైన్స్ ఇది. విలియం బూత్ వాళ్ళ కొడుకును చూసిండు, 3 న్యూస్ పేపర్లు చూసిండు, వాళ్ళ కొడుకును చూసిండు. విలియం బూత్ అన్న మాట నేను కోర్టుగా చదువుతా, జాగ్రత్త వినండి. జనరల్ విలియం బూత్ రిప్లైడ్, బ్రామ్వెల్ వాళ్ళ కొడుకు పేరు బ్రామ్వెల్ అండి. బ్రామ్వెల్, 50 years hence it will matter very little indeed how these people treated us. It will matter a great deal how we dealt with the work of God. బ్రామ్వెల్, ఇప్పటి నుండి 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు మనల్ని ఏమన్నారు అన్నది అస్సలు ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోడు. వాళ్ళ అన్న మాటలకు మనం ఎట్లా ప్రతిస్పందించినాం అన్నది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. 50 years from now what they said nobody will remember, but 50 years from now people will remember how we dealt with them and how we dealt with God's people, God's work. ఏం పవర్ఫుల్ మాట అండి. I just want to rephrase that same statement. ఇప్పటి నుండి 50 సంవత్సరాల తర్వాత అండి మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోడండి. ఏంటో మన రెప్యుటేషన్, నా గురించి ఏమనుకుంటుండ్రు, నా రెప్యుటేషన్ ఏంటి అని ఎంత తపన పడతాం మనం. 50 సంవత్సరాలు అయింది కానీ మీరు పోయి చూడండి, 3 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోడు, ఎంత పెద్ద మంచోళ్ళైనా కూడా అండి. ఐఎమ్ వెరీ ఆనెస్ట్లీ, ఎంత పెద్ద పెద్ద గొప్పోళ్ళని కూడా అండి సంవత్సరాలు గుర్తుపెట్టుకునే తరం కాదండి మనది. 50 సంవత్సరాల తర్వాత అండి nobody will remember what they said about you, but everybody will remember how you treated them and God's work. మీరు ఇతరులను ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మీతో డిసగ్రీ అయ్యే వాళ్ళతో ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, దేవుని పనిని ఎట్లా చేస్తున్నారు అనేది 50 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు. If there is anything they will remember how you treated people and how you treated God's work. Let's treat God's work as a privilege, as an honor and humility తో యేసు ప్రభు మనల్ని చెప్పిన విధంగా సాత్వికంతో ఆయన కాడిని మోస్తూ ఆయన దగ్గర నేర్చుకుందాం, ఆయన పరిచయంలో ముందుకెళ్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ సాయంకాలం మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘముగా మాలో సాత్వికము ఎందుకు అవసరము, ఎంత అవసరము అని చాలా స్పష్టంగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి నీ వాక్యం విన్న మేమందరం కూడా మా వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకొని నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ నీకు మహిమకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవా నీ కార్యాన్ని మా జీవితాల్లో కొనసాగించండి, నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొనమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.